హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ దండవత్ ప్రణామ్. సో మనం మంగళాచరణ చేసి ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్మితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. So welcome to Bhakti Yoga at Home class అండి. సో హరే కృష్ణ ఇప్పటి వరకు మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో ఇప్పటి వరకు మనం 8.14 శ్లోక వరకు కంప్లీట్ చేసాము. ఈ రోజు మనం 8.15 అండ్ 8.16 శ్లోకాస్ చూద్దాం. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. విల్ రిసైట్ ద శ్లోక రిసైట్ చేద్దాం. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే ఓకే థ్యాంక్ యూ. సో 8.15 శ్లోక. మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మనః నాప్నువంతి మహాత్మానః
సంసిద్ధిం పరమాం గతాః సంసిద్ధిం పరమాం గతాః మొత్తం చదువుతాం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం మాముపేతు పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ఫుల్ శ్లోక చదువుతాం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః హరే కృష్ణ. చాంటింగ్ ఎవరైనా చేస్తుంటే మ్యూట్ లో ఉండండి. యాక్చువల్ గా కథ జరుగుతున్నప్పుడు చాంటింగ్ చేయకూడదు అంటారండి, అది కథ అపరాధం అవుతుంది. సో ప్లీజ్ మనం తెలిసి అట్లాంటివి చేయొద్దు. ఓకే, ట్రాన్స్లేషన్ అనువాదం ఎవరు చదువుతారు? ఓకే, గీతాంజలి మాతాజీ. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంస్థితిని పొందిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడును తిరిగి రారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ భాష్యం చదువుతారా? ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అనిత్యమైన ఈ భౌతిక జగత్తు జన్మము, వార్ధక్యము, రోగము, మరణము అనేది దుఃఖములచే నిండి ఉంది పొంది దివ్య కృష్ణ లోకమైన లోకమునకు తిరిగి రాగోరడు. అట్టి దివ్యధామము అవ్యక్తము, అక్షరము, పరమగతి అని వేద వాంగ్మయం నందు వర్ణించబడినది. అనగా ఆ లోకము మన భౌతిక దృష్టికి అతీతమైనది మరియు అచింత్యమైనది. కానీ అది పరమగతి అయి ఉండి మహాత్ములకు అత్యున్నత గమ్యమై ఉన్నది. మహాత్ములైన వారు శుద్ధ భక్తుల నుండి దివ్య సందేశములను గ్రహించుచు క్రమంగా కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవను పెంపొందించుకొనుచుందురు. వారు భగవత్ సేవ యందు నెలకొని ఉండుట చేత భౌతికమైనటి స్వర్గాది ఉన్నత లోకములను గాని చివరికి వైకుంఠ లోకములను గాని వాంఛింపరు. వారు కేవలం శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాంగత్యమును తప్ప అన్యమైన దేనిని వాంఛింపరు. వాస్తవమునకు అదియే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. ఈ శ్లోకము ముఖ్యంగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాకారవాదులైనట్టి భక్తుల కోర్తియే ప్రత్యేకంగా ప్రస్తావించుచున్నది. అట్టి కృష్ణ చైతన్యంతో కూడిన భక్తులు జీవిత సంసిద్ధిని పొందగలరు. అనగా వారే సర్వోన్నత దేవులగుదరు, సర్వోన్నత జీవులగుదరు. నమ్ నేమ్ అడ్డం మాది రెండే మాట. సారీ. థ్యాంక్ యూ మాతాజీ. సారీ. సర్వోన్నత జీవులగుదరు. థ్యాంక్ యూ. సో ఈ శ్లోకం ఒక్కసారి మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా చూద్దాం. సో ఇక్కడ మాం అంటే మీ, ఉపేత్య అచీవింగ్ నన్ను పొందిన పిమ్మట అని, పునః అగైన్ మళ్ళీ, జన్మ బర్త్ మనం జననం తీసుకోవడం, దుఃఖాలయం ప్లేస్ ఆఫ్ మిజరీస్ ఎక్కడైతే ఈ దుఃఖాలతో కూడిన
ప్లేస్ అన్నమాట. అశాశ్వతం టెంపరరీ, అది నిత్యమైనది కాదు, అనిత్యమైనది, అశాశ్వతమైనది అని చెప్తున్నారు. నెవర్, ఆప్నువంతి అటైన్, పొందరు అని చెప్తున్నారు. మహాత్మానః ద గ్రేట్ సోల్స్, ఎవరైతే గొప్ప ఆ, వారు ఉంటారో, గొప్ప భక్తులు ఉంటారో వారు. సంసిద్ధిం పర్ఫెక్షన్, పరమాం అల్టిమేట్, గతాహ హ్యావింగ్ అచీవ్డ్. సో ఓవరాల్ గా ఏం చెప్తున్నారంటే, భక్తులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడును తిరిగిరారు. సో ఇది కృష్ణ చెప్తున్నారు. ఎవరైతే నన్ను పొందుతారో వారు ఈ దుఃఖాలయమైన ఈ ప్లేస్, ఈ అనిత్యము, టెంపరరీ అంటారు కదా, అనిత్యమైన ఈ ప్లేస్ కి మళ్ళీ తిరిగి రారు అని చెప్పి చెప్తున్నారు. సో దీని గురించి కొద్దిసేపు డిస్కస్ చేద్దాం మనం. ఇక్కడ ఫేమస్ గా మనం ఎప్పుడు భక్తిలో వినే లైన్ ఏంటండి అంటే, మనం ఈ భౌతిక ప్రపంచం గురించి టాపిక్ వచ్చినప్పుడు మనం ఈ వర్డ్స్ తో చెప్తాం. ఏంటి ఈ శ్లోకాలో ఉన్న వర్డ్స్ ఏంటవి? దుఃఖాలయం అశాశ్వతం. కరెక్ట్, దుఃఖాలయం అశాశ్వతం. ఎప్పుడైనా కానీ మనం భౌతిక ప్రపంచం గురించి మాట్లాడుతుంటే భక్తిలోకి వచ్చాక మనం ఏమని చెప్తున్నాం దీని గురించి? దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పి చెప్తూ ఉన్నాం. సో దాని రిఫరెన్స్ ఏంటి అంటే ఈ 8.15 8th చాప్టర్ 15th శ్లోకాలో ఉందన్నమాట. కృష్ణ చెప్తున్నారు ఈ ప్లేస్ ని దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పి చెప్తున్నారు. అయితే మనకి భక్తి ఈ పాత్లోకి మనకి రాకముందు, ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ అన్నది మనం తీసుకోకుండా ఉంటామో అప్పుడు అసలు మనకి తెలుసా ఈ ప్లేస్ దుఃఖాలయము, ఇది అశాశ్వతమైనది అన్నది మనకు అసలు ఎవ్వరికైనా ఐడియా ఉందా ఈ పాత్లోకి రాకముందు? నో మాతాజీ. నో, అస్సలు తెలియదు మనకి. ఇది దుఃఖాలయం అన్నది తెలియదు, ఇది అశాశ్వతమైనది అన్నది కూడా మనకి తెలియదు. ఎప్పుడైతే మనం ఈ నాలెడ్జ్ అన్నది తీసుకోవడం మొదలు పెట్టామో అప్పుడు మాత్రమే మనం ఈ టర్మ్ అనేది ఫస్ట్ వింటాం అనమాట. దుఃఖాలయం అశాశ్వతం అనేది మనం వింటాము. అయితే యూజువల్ గా మనం ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు యూజువల్ గా మూవీలో మేబీ ఆ హీరో హీరోయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి కలుస్తారు. ఆ మధ్యలో విలన్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తారు. వాళ్ళిద్దరూ కలుసుకున్నాక ఫైనల్ గా కథ అయిపోయాక ది ఎండ్ అని పడే ముందు స్పెషల్ గా ఏం రాస్తారు చెప్పండి? వాళ్ళిద్దరూ కలుసుకున్నాక యూజువల్ గా ఏం రాస్తారు? దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇది ఎప్పుడైనా గమనించారా? ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా గమనించారా ఇది? సో ఏం చేస్తారు? సింపుల్ గా ఒక ట్యాగ్ రాస్తారనమాట, దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. అంటే ఇంకా పైన ఇప్పటి నుంచి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇప్పటిదాకా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి ఇంక ఇక్కడ నుంచి హ్యాపీగా ఉన్నారు అని చెప్పి అదొక ట్యాగ్ లైన్ చూస్తాం అనమాట మనం మూవీలో. సో ఇక్కడ చూస్తే మనం ఆలోచించవచ్చు అనమాట, ఈ ప్లేసే మిజరీతో నిండిపోయింది అంటే మొత్తం కష్టాలతో నిండిపోయిన ఉన్న ప్లేస్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు? ది లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, ఇంకా ఇప్పటి నుంచి మొత్తం సంతోషంగా బ్రతికారు, సంతోషంగా జీవించారు అని చెప్పి చెప్తున్నారు. సో మనకి మటీరియల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచం ఈ ఈ ప్లేస్ ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది, ఈ జగత్తుని ఎలా చెప్తుంది అంటే ఇది సుఖవంతమైన ప్లేస్, ఇక్కడ మీరు ఎంతో ఆనందాన్ని పొందొచ్చు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. మనం ఏది చూసినా ఏది విన్నా కానీ ఇక్కడ చెప్పేదంతా ఆపోజిట్ లో ఉంటుంది. ఆపోజిట్ లో ఉన్నదని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే మనం ఈ భక్తి మార్గంలో మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తామో అప్పుడు తెలుస్తూ ఉంటుంది. మనం భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటి అంటే ఇక్కడే సుఖాలు ఉన్నాయి, ఇక్కడే నువ్వు నిత్యంగా ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈవెన్ ఏ అడ్వర్టైజ్మెంట్స్ చూసినా కానీ మనకి ఏం చెప్తూ ఉంటారు? ఇది తినండి మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు, ఇంకా అసలు మీకు ఏమీ రోగాలు రావంటారు. ఇది అనుభవించండి మీరు ఇంక ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది చూడండి, అది చేయండి, ఇది వినండి. సో ఎవ్రీవేర్, ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ ఆర్ ఎవ్రీథింగ్, ఎక్కడ చూసినా ఏది మార్కెటింగ్ జరిగినా కూడా వాళ్ళు ఒకటే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే దిస్ ప్లేస్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, యూ కెన్ ట్రై ఆల్ దీస్ థింగ్స్, యూ ఇంక్లూడ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ మీ జీవితంలో ఇంక్లూడ్ చేసుకోండి, మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ కృష్ణ ఏం చెప్తున్నారు? ఈ ప్లేస్ ని దుఃఖాలయం అని చెప్పి చెప్తున్నారు. సో యాక్చువల్ గా దుఃఖాలయం అని అంటున్నారు కదా, మరి మనం క్లాసెస్ వింటూ ఉంటే మనకి జనరల్ గా 3 రకాల కష్టాలు వస్తాయంటారు. ఏంటా 3 రకాల కష్టాలు? 3 fold మిజరీస్ అంటాం కదా. ఏంటా 3 రకాల కష్టాలు? కరెక్ట్, కరెక్ట్. సో 3 types, 3 fold మిజరీస్ అంటారు. ఏంటంటే ఆధ్యాత్మిక,
ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే ఏంటంటే నా వల్ల నాకు కలిగే నష్టాలన్నమాట, నాకు కలిగే దుఃఖాలు, ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే నా బాడీ వల్ల కానీ నా మైండ్ వల్ల కానీ దేని వల్ల అయినా నాకు కలిగే కష్టాన్ని ఆధ్యాత్మిక అంటాం. ఆది భౌతిక, భౌతిక అంటే బయటది కదా. ఆది భౌతిక అంటే ఏంటంటే వేరే జీవుల వల్ల మనకు కలిగే కష్టాలన్నమాట. ఇతరులు, వేరే మనుషుల వల్ల కానీ, వేరే జంతువుల వల్ల కానీ, చీమ వల్ల కానీ, దోమ వల్ల కానీ, ఏవైనా వేరే అదర ప్రాణుల వల్ల, మిగిలిన ప్రాణుల వల్ల కలిగే నష్టాన్ని మనం ఏమంటామంటే, ఆ దుఃఖాలను ఏమంటామంటే ఆది భౌతిక అంటాము. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక, సారీ, ఆది దైవిక. ఆది దైవిక ఏంటి అంటే న్యాచురల్ కెలామిటీస్ అన్నమాట. అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటారు కదా, వరదలు రావడము, భూకంపాలు రావడము, సునామీలు రావడము, కరువు రావడము, ఇట్లాంటివన్నీ. సో ఇవి ఆది దైవిక అన్నమాట. సో ఈ 3 రకాల క్లేశాలు అన్నవి ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరము ఈ భౌతిక ప్రపంచంలో వచ్చాక ఈ 3 రకాల కష్టాలు అన్నవి ఫేస్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఎవరైనా ఉంటారా ఈ 3 రకాల కష్టాలు అనుభవించకుండా ఈ భౌతిక ప్రపంచంలో? అంటే ఈ 3 రకాల కష్టాలు వాళ్ళ మీద అసలేమి ఉండవు అని చెప్పి అలా ఎవరైనా మనం తీయగలమా, అలా కేటగరైజ్ చేయగలమా? నో మాతాజీ. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రకాల క్లేశాలకి గురి అవ్వాల్సిందే. ఈ భౌతిక ప్రపంచానికి అధిపతి ఎవరు? ఐ మీన్ ఎవరు ఈ భౌతిక ప్రపంచాన్ని పాలిస్తూ ఉంటారని వింటాం మనము. మాయాదేవి. మాయాదేవి. మాయాదేవికి ఇంకొక పేరేంటి? దుర్గాదేవి. దుర్గాదేవి చేతిలో ఏముంటుందండి? త్రిశూలం. కరెక్ట్. త్రిశూలానికి ఎన్ని శూలాలు ఉంటాయి? త్రిశూల్ అంటే 3 శూలాలు ఉంటాయి. ఒక్కొక్క శూలం ఏం గుర్తు చేస్తుంటుందంటే ఒక్కొక్క శూలం ఒక్కొక్క క్లేశాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక. ఒక్కొక్క క్లేశం ఒక్కొక్క శూలాన్ని, ఒక్కొక్క శూలం ఒక్కొక్క క్లేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దుర్గాదేవి ఆ త్రిశూల్ పట్టుకొని చెప్తూ ఉంటుంది అనమాట, మీరు ఇక్కడ ఉండేది కాదు, ఈ ప్లేస్ మీది కాదు, వెళ్ళిపోండి అని చెప్పి ఆ 3 క్లేశాలు, ఆ 3 శూలాల్ని చూపిస్తూ దుర్గాదేవి మనకి చెప్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ ఒకటైతే మనకి 4 అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట. ఏంటవి? 4 రకాల కష్టాలు అందరం ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటవి? కరెక్ట్. జన్మ, మృత్యు, జర, వ్యాధి. కరెక్ట్. అయితే మనం వీటి గురించి కొంచెం సేపు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మన మెయిన్ ఫోకస్ ఏంటి ఈ శ్లోకాలు అంటే దుఃఖాలయం. అసలు ఎందుకు దుఃఖాలయం అంటున్నారు? జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఎందుకు దుఃఖాలయంలో, ఎందుకు వీటిని, ఎందుకు అంత అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్తున్నాం అన్నది మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే జన్మ యూజువల్ గా ఏమనుకుంటామంటే, మనకి ఎవరికైనా బర్త్, ఒక ఇంట్లో ఎవరికైనా బర్త్ ఇచ్చామంటే యూజువల్ గా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఆ బేబీ పర్స్పెక్టివ్, ఎవరైతే ఆ జీవ ఉంటారో లోపల, ఆ జీవ తల్లి గర్భంలో 9 months ఎలాంటి పొజిషన్ లో ఉంటారు? ఇలా కంప్లీట్ గా కాళ్ళు చేతులు మొత్తం ఇట్లా ముడుక్కొని ఎలా ఉంటుంది? కడుపులో మొత్తం చీకటే, ఏమీ వెలుతురు ఉండదు. చీకటిలో 9 నెలల పాటు కాళ్ళు చేతులు ఇట్లా కంప్లీట్ గా ముడుచుకొని ఆ జీవి లోపల ఉండాలి. యూజువల్ గా ఏమంటారంటే అదే పని కొంచెం ఎదిగాక మనల్ని చేయమంటే మనం త్వరగా చనిపోతామంట, మనం ఉండలేమంట అలాగా. సో అంత కఠినమైన సిచ్యువేషన్ అన్నమాట అది. సో ఆ జీవి అంత టార్చర్ అనుభవిస్తూ ఉంటారు లోపల. అలాగా అంత ఇరుకైన ప్రదేశంలో చీకటిగా అలాగా ముడుక్కొని ఉండడం అనేది చాలా చాలా కష్టమైన సిచ్యువేషన్ అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి, మీరు మాట్లాడుతున్నారు, దయచేసి మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. సుజాత మాతాజీ ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఎందుకు ఇచ్చానంటే సో దట్ ఇంటరాక్టివ్ గా ఉంటుంది సెషన్ అని. సో మీరు అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. సో ఆ జీవ అంత కష్టపడుతూ ఉంటారన్నమాట. అయితే ఒకవేళ ఆ మదర్ ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఆ బేబీని హోల్డ్ చేస్తూ ఉంటారో, ఆ మదర్ తినే తిండి అన్నది బాగా స్పైసీగా, బాగా సోర్గా, అంటే బాగా ఉప్పగా, పుల్లగా, కారంగా ఉన్నవి తిన్నామంటే మనం తినే తిండి కూడా ఆ బిడ్డని పొడి చేస్తూ ఉంటాయన్నమాట. లోపల ఎలా ఉంటుంది వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది? చాలా లేతగా ఉంటుంది అనమాట. సో మనం తినేది ప్రతిదీ కూడా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనం నాన్ వెజ్ తీసుకున్నామంటే ఇంకా దాని వల్ల వచ్చే కష్టం అనేది ఇంకా చెప్పలేమన్నమాట. ఇంకా కొందరు తల్లులు అయితే ఈవెన్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్
స్మోకింగ్ కూడా చేస్తారు. ఇంకా వాటి గురించి మనం ఇంకా అసలు మాట్లాడే అవసరం కూడా లేదనమాట. సో ఒక జీవి అలా కడుపులో ఉండడం అన్నది చాలా చాలా కష్టమైన విషయం అనమాట. సో ఆ టైంలో ఆ జీవ ఏమనుకుంటాడంటే, దేవుడా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నన్ను త్వరగా బయటికి పంపించేసేసాయి, నేను ఈ జన్మని ఫ్రూట్ఫుల్ గా యూటిలైజ్ చేసుకుని నేను మంచిగా భక్తి చేసి నేను తిరిగి నీ ధామానికి వచ్చేస్తాను, నాకు ప్లీజ్ తొందరగా దీని నుండి విముక్తి కల్పించు అని చెప్పి ఆ జీవి వేడుకుంటూ ఉంటారనమాట. సో ఆ వేడుకోవడంలో ఆ బేబీ తిరుగుతూ ఉంటే మనం ఏమనుకుంటూ ఉంటాము, ఆ బేబీ కదులుతుంది, బేబీ కిక్ చేస్తూ ఉంది అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటామా లేదా? హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఏంటంటే ఆ బేబీ మూమెంట్ ఉంది, కదులుతూ ఉంది, మాట్లాడుతుంటే వింటూ ఉంది, కదులుతూ ఉంది అని అనుకుంటాం. బేసిక్ గా సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ జీవ అంతా అనుభవిస్తూ ఉంటారనమాట. చాలా చాలా కష్టంగా ఉంటుంది అది. సో ప్రే చేస్తూ ఉంటారు భగవంతుడికి, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను బయటికి రాగానే నేను వెంటనే నేను నీ భక్తి చేస్తాను, నేను నా జీవితాన్ని మంచి దారిలో తీసుకెళ్లి నేను ఇదే లాస్ట్ లైఫ్ గా నేను చేసుకుంటాను అని చెప్పి ఎంతో ప్రేయర్ఫుల్ మూడ్ తో ఉంటారనమాట. కానీ వన్స్ ఎప్పుడైతే ఆ బేబీ బయటకు వస్తుందో, ఆ జీవ బయటకు వస్తారో మొత్తం మర్చిపోతాం అనమాట. ఎందుకంటే మనం బయటికి వచ్చిన ప్లేస్ ఏంటి అంటే ఇది మాయతో నిండిన ప్రదేశం అనమాట. సో ఏదైతే మనం ఫీలింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా మర్చిపోతాం. ఇది ఇది జస్ట్ మాయ వల్ల ఇది ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఏంటి అంటే ఆ బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏంటంటే ఆ బేబీ ఏదైతే ఆ తిని ఆ స్టూల్ అండ్ యూరిన్ ఏదైతే పాస్ చేస్తుందో అదే ప్లేస్ లో ఆ బేబీ ఉండాలి, అవునా కదా? సో వాటి వల్ల వచ్చిన పురుగులు కూడా ఆ బేబీని కుడుతూనే ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అనమాట జన్మ అన్నది. సో మనకేంటంటే మనం చెప్పాం కదా, బయటికి రాగానే మాయ వల్ల మనం మర్చిపోతాం. సో మనం పడిన కష్టం కూడా మనకి గుర్తుండదు అనమాట, బికాస్ మనం కూడా ఈ మాయ ప్రపంచంలోనే ఉన్నాం కాబట్టి. బట్ రియాలిటీ ఏంటి అంటే ఒక జీవి జన్మించడం అన్నది కూడా అంత కష్టం అనమాట. అందుకనే దట్ ఈస్ ద అల్టిమేట్ ప్రాబ్లమ్స్ లో మనం 4 ప్రాబ్లమ్స్ లో ఏంటి, జన్మ కూడా ఒక ప్రాబ్లం అని ఇందుకు చెప్తున్నాం అనమాట. అందుకే ఏమంటారు అంటే భక్తిలోకి వచ్చాక కానీ ఈవెన్ మనం ఈ క్లాసెస్ వింటున్నా కానీ ఒకటే అంటారనమాట, పేరెంట్స్ గా మన బాధ్యత ఏంటి అంటే ఒక జీవకి మనం వర్తిచ్చాము, ఒక బేబీకి మనం వర్తిచ్చాము అంటే ఇట్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు గివ్ భక్తి టు దట్ జీవ. సో అంత కష్టపడి ఆ ఆ జీవ బయటికి వచ్చింది, నేను భక్తి చేస్తాను అని చెప్పి వచ్చింది. కానీ మాయ వల్ల తను మర్చిపోయి ఉండొచ్చు, కానీ యాజ్ ఏ పేరెంట్ మన వల్లనే ఆ బేబీ అన్నది బయటికి వచ్చింది కాబట్టి మన మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత అన్నమాట. భక్తి అన్నది ఆ జీవకి అందివ్వడం అన్నది మన బాధ్యత. ఓకే, మనం అనుకోవచ్చు మనం అంటే చాలా కష్టపడి మనం ఆస్తులు సంపాదించి ఇవ్వచ్చు, మనం ప్రాపర్టీస్ ఇవ్వచ్చు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు ఆ బిడ్డకి. కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఇక్కడ మనం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఎప్పుడైతే మనం ఆ బిడ్డకి, ఆ జీవకి మనం భక్తి అన్నది ఇచ్చి మనం వాళ్ళని పెంచుతామో వాళ్ళని అల్టిమేట్ ప్రాబ్లం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ సైకిల్ నుంచి బయటికి తేవడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, జన్మ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? మృత్యు. మృత్యు. ఓకే, మృత్యు. సో మృత్యు అన్నది యూజువల్ గా అందరికీ భయంగానే ఉంటుంది. జన్మ మనం అనుకున్నట్లు మనకు అంత భయం ఉండదు. ఇన్ఫాక్ట్ వి ఫీల్ హ్యాపీ, మనకు హ్యాపీగా ఫీల్ అవుతాం. మన ఇంట్లో ఒక బేబీ, ఒక జీవ వస్తున్నారంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ మృత్యు అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి తెలియని భయం, తెలిసిన భయం, అవునా కాదా? ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాం. నేను ఎప్పుడు చనిపోతానో ఏమో అన్న భయం మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది అనమాట. అయితే ఆ మృత్యు టైంలో మనం అనుభవించే పెయిన్ ఎలా ఉంటుంది అంటే, ఎవరికైనా తేలు కుట్టిందా అండి? అంటే నేను ఎప్పుడు ఆ పెయిన్ ని ఫేస్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఎవరికైనా స్కార్పియన్ తేలు అంటారు కదా, అది ఎవరైనా కుట్టిందా? అంటే మీకు కుట్టిందా? అంటే చాలా పెయిన్ ఉంటుందా మాతాజీ? చాలా పెయిన్ ఉంటుందని నేను విన్నాను. చాలా 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 బాధ ఉంటుంది, రైట్? సరే, మన మృత్యు టైంలో అలా ఎన్ని తేళ్లు కుట్టినంత బాధ ఉంటుందో తెలుసా? గెస్ట్ చేయగలరా ఎవరైనా? 1000 తేళ్లు కుట్టినంత బాధ ఉంటుంది. కరెక్ట్ మాతాజీ, ఇంద్ర మాతాజీ. 40,000 తేళ్లు ఒక్కసారిగా మనల్ని కుడితే ఎంత బాధ, ఎంత నరకం అనుభవిస్తామో అంత పెయిన్ అనుభవిస్తామంట. యూజువల్ గా మనం ఎంత సెన్సిటివ్ గా ఉంటామంటే ఒక చీమ కుడితేనే దాన్ని రోజంతా చూసుకుంటా ఉంటాం, చీమ కుట్టింది, చీమ కుట్టింది, చీమ కుట్టిందని. ఒక ఇంజెక్షన్ పొడిపించుకుంటేనే అమ్మో అయ్యో వామ్మో అని చెప్పి కేకలు పెడుతూ ఉంటాము. సో అలాంటిది 40,000 తేళ్లు కుట్టినంత పెయిన్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది మృత్యు టైంలో. అయితే ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మన అటాచ్మెంట్స్ వల్ల అన్నమాట. మనం వేటికైతే అటాచ్ అయిపోయి ఉంటామో
వాటిని వదల్లేక వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా, అందువల్ల మనకి పెయిన్ వస్తుంది అనమాట. సో యూజువల్గా ఎలా ఉంటామంటే మనం లైఫ్ అంతా కూడా నాది నాది నాది, ఇది నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా ధనము, నా పరువు, నా ప్రతిష్ట, ప్రతిది కూడా నాది నాది అని చెప్పి మనం బాగా అటాచ్ అయిపోయి బ్రతుకుతూ ఉంటాం. తెలిసినా తెలియకపోయినా కానీ మనకి అటాచ్మెంట్ అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. సో మనం లైఫ్ అంతా కూడా దీన్ని మెయింటైన్ చేసుకోవడమే, ఇప్పుడు నా 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 అని ఏదైతే అనుకున్నామో వాటిని మెయింటైన్ చేసుకోవడమే మన లైఫ్ అంతా కూడా దాన్నే ధ్యేయంగా బ్రతుకుతూ ఉంటాం అనమాట. అండ్ చివరికి ఎలా అంటే అవన్నీ పక్కన పెట్టినా కూడా మనకి బాగా ఆసక్తి ఉండేది దేని మీద అంటే మన బాడీ మీద బాగా ఆసక్తి ఉంటుంది. మిగిలినవన్నీ పక్కన పెట్టినా కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బాడీ పైన చాలా అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. నేనే ఈ బాడీ, నేనే అని చెప్పి చాలా మోహం పెట్టేసుకుంటాం అనమాట, ఇది నేనే అని చెప్పి. సో చివరికి ఆ బాడీని కూడా వదిలి వెళ్ళడానికి మన వల్ల కాదనమాట. సో ఎలా ఉంటుందంటే సిచ్యుయేషన్, అటు వదిలి వెళ్ళలేక ఇటు ఉండలేక పక్క మృత్యు వచ్చేస్తూ ఉంది. సో ఆ ఫీలింగ్ లో మనకి ఏంటంటే ఆ కష్టం ఎలా ఉంటుందంటే 40,000 తేళ్లు మనల్ని ఒక్కసారిగా కుడితే ఎంత నొప్పి ఎంత బాధ కలుగుతుందో అంత బాధని మనం ఫేస్ చేస్తామంటారనమాట. అయితే యూజువల్ గా ఈ టాపిక్స్ అన్ని కూడా మనం మృత్యు టైంలో ఇలా ఉంటుంది, జననం ఇలా ఉంటుంది, లోపల బిడ్డ ఇంత కష్టపడుతూ ఉంటుంది, మృత్యు ఇంత పెయిన్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి ఇది ఎవరికైనా చెప్తే, అంటే మనం భక్తిలోకి వచ్చాక మనం ఇది వింటున్నాం కానీ యూజువల్ గా ఈ టాపిక్స్ ఎవరికైనా చెప్పినా ఇంట్రెస్ట్ ఉంటుందా అండి? వాళ్ళు వింటారా ఇలా చెప్తే? మనం చెప్తూ ఉంటే ఇలాగా మన జన్మ నమ్మరు గురించి కానీ మాధవి. నమ్మరు, రైట్? నమ్మరు మాధవి. వాళ్ళు అసలు నమ్మరు. అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఎవరికి తెలుసు ఇదంతా నిజమో కాదో, వాళ్ళకి జరుగుతుందేమో, మనకి జరుగుతుందా కాదా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ దిస్ ఈస్ ద శాస్త్రిక్ ఎవిడెన్స్ అండి, ఇది శాస్త్ర ప్రమాణం ప్రకారం మనం మాట్లాడుతున్నాం అనమాట. సో వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా కానీ, ఇప్పుడు నేను ఒక స్టేట్ లో ఉన్నాను, నేను నమ్మను స్టేట్ రూల్స్ అని చెప్పి నేను ఆ స్టేట్ లో ఉంటే అవుతుందా? ఆ స్టేట్ రూల్స్ నా మీద వర్తిస్తాయి. నేను రోడ్ మీద వెళ్తూ ఉన్నాను, ట్రాఫిక్ రూల్స్ నేను ఫాలో అవ్వను, రెడ్ సిగ్నల్ పడితే నేను ఆగాలని చెప్పి నేనేం పట్టించుకొని నేను వెళ్ళిపోతాను అంటే కుదురుతుందా? పట్టుకొని ఆపుతారు పోలీస్, అవునా కదా? సో మనం నమ్మినా నమ్మకపోయినా, మనకి దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఈ సబ్జెక్ట్ అన్నది, ఇది మాత్రం మనం ఫేస్ చేయాల్సిందే. So everyone, even if we are interested in spirituality, even if we are not interested in spirituality, మనకి భక్తి పైన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఈ టాపిక్ మనకి తెలుసుకోవాలని లేకపోయినా కానీ ఇది మాత్రం మనం ఫేస్ చేయాల్సిందే. ఇది మాత్రం ఫ్యాక్ట్ అన్నమాట, అది మనం ఫేస్ చేయాల్సిందే. అండ్ మనం ఈ టాపిక్ వేరే వాళ్ళ దగ్గర చెప్తూ ఉన్నా కానీ ఏమంటారంటే, ఇప్పటి నుంచే ఇదంతా ఎందుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న లైఫ్ ని నువ్వు ఎంజాయ్ చెయ్యి, మీరు భక్తి అని చెప్పి ఆనియన్ గార్లిక్ మానేస్తారు, టీ కాఫీ మానేస్తారు, నాన్ వెజ్ వదిలేస్తారు, అన్ని మానేస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళరు, సినిమాలకు వెళ్ళరు, హోటల్స్కి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, అసలు మీ లైఫ్ అంతా నాశనం చేసుకుంటున్నారు. ఆ లైఫ్ అంటే ఇప్పుడు ఇదే కదా, మీరు యవ్వనంలో ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేయండి, మంచిగా డబ్బులు సంపాదించుకోండి, 14 గంటలు 16 గంటలు బాగా చాకరీ చేసి చక్కగా డబ్బులు సంపాదించుకోవాలి, తర్వాత ఏమో అవన్నీ చక్కగా మనం మందులు కనిపెట్టేసుకొని మన లైఫ్ ని బాగా ఉద్ధరించుకోవాలి అని చెప్పి యూజువల్ గా అందరి ఫీలింగ్ ఇలానే ఉంటుంది. సో మనం ఎవరికి చెప్పాలన్నా కానీ ఒకటే వింటామన్నమాట, ఇప్పటి నుంచే ఎందుకు నీకు ఇది అని చెప్పి మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. ఇజ్ ఇట్ కరెక్ట్ థింగ్, ఆర్ నేనేమన్నా చెప్తున్నానా, ఎక్స్ట్రాగా చెప్తున్నానా, మీకు అలా అనిపిస్తుందా? కరెక్టే మాతాజీ. కరెక్ట్, దిస్ ఇస్ అ కామన్ థింగ్, ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది అనమాట. నీకు ఇప్పటి నుంచే ఎందుకు ఇది, ఎంజాయ్ చేయాలి, ఇది ఎంజాయ్ చేసే లైఫ్, నీకెందుకు ఆ ఫిలాసఫీ, ఇదంతా వదిలేసేయి, అవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమొస్తుంది, జస్ట్ టైం పాస్ చేయని చెప్పి అంటూ ఉంటారు. బట్ ఇది ఎంతో ఎంతో రేరెస్ట్ ఆపర్చునిటీ. మనం తర్వాత డిస్కస్ చేద్దాం మనకి హ్యూమన్ లైఫ్ అన్నది ఏంటి అన్నది. సో ఇంకా ఏమంటారంటే, ఇప్పటి నుంచే ఎందుకు, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక చేయొచ్చు కదా, ఫ్యూచర్ లో చేయొచ్చు కదా అని అంటారు. అసలు మనకి ఎంత లైఫ్ స్పాన్ ఉంది అన్నది మనం చెప్పగలమా? అంటే నేను ఇంతకాలం బ్రతకగలను, నాకు ఇంత ఏజ్ అన్నది నాకు ఉంది అని చెప్పి మనం ఎవరమైనా రాసివ్వగలమా, చెప్పగలమా కాన్ఫిడెంట్ గా? డు వి హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? నో, అస్సలు మనం ఏది చెప్పలేం. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది అన్నది కూడా మనకి ఏమీ తెలియదు అనమాట. సో మన లైఫ్ టైం ఎంతవరకు ఉంటుంది అన్నది మనకి తెలియదు అనమాట. సో మనకి కేవలాష్టకంలో అంటారు, నిశ్వాసే నాహి విశ్వాస కదా రుతో భవిష్యతి కీర్తనీయమతో బాల్యాత్ హరేర్నామేవ కేవలం హరేర్నామేవ కేవలం. సో ఇక్కడ ఏమంటున్నారు,
నిశ్వాసే నాహి విశ్వాస. ఒక శ్వాస తీసుకొని నెక్స్ట్ శ్వాస వదిలేదాకా మనకి గ్యారంటీ ఉందా? లేదు. వీఆర్ లివింగ్ ఇన్ సచ్ అన్ అన్సర్టన్ వరల్డ్ అనమాట. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. సో మనకి నెక్స్ట్ క్షణం మనం మళ్ళీ శ్వాస తీసుకోగలమా లేదా అన్న గ్యారంటీ కూడా లేదు. సో ఇలాంటి లైఫ్ లో మనం, ఇలాంటి ప్లేస్ లో మనం ఉన్నాము అంటే మనం ఈ నాలెడ్జ్ ని ఎంత ఈగర్ గా తీసుకోవాలి, ఎంత త్వరగా దీన్ని గ్రాప్ చేసుకొని మన లైఫ్ ని మార్చుకోవాలి అన్నది మనకి ఉండాలన్నమాట. మీకు దీని రిలేటెడ్ గా ఒక స్టోరీ చెప్తాను, దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ జరా అండ్ వ్యాధి. సో ఒక ఒక రాజు, ఒక కింగ్డమ్, ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవారు అనమాట. అయితే ఆ రాజుకి అన్నీ బాగున్నాయి అనమాట. మంచి రాజ్యం ఉంది, మంచి ప్రజలు ఉన్నారు, చక్కగా ఆయనకి చాలా మంది వైఫ్స్, క్వీన్స్ ఉన్నారు, చాలా మందికి పిల్లలు ఉన్నారు, రాజ్యం అంతా సుభిక్షంగా అంతా బాగుందన్నమాట. అందరూ బాగున్నారు, అంతా బాగుంది ఆయనకి, రాజుకి. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఆ రాజు దగ్గరికి ఒక సాధు వస్తారనమాట. సాధు వచ్చి చెప్తారు, చూడండి రాజా, మీ దగ్గర అన్ని బాగున్నాయి కదా, మీరు అనుకున్నట్లే అంతా కింగ్డమ్ అంతా బాగుంది, చాలా మంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంతా సుభిక్షంగా ఉంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అంతా బాగుంది కదా, మీరు కొంచెం భక్తి చేయండి మీ లైఫ్ లో అని చెప్పి చెప్తారనమాట ఆ సాధు. అంటేను భక్త, ఇప్పుడు దాంతో నాకేం అవసరం ఉంది, అంతా బాగుంది కదా అని అంటారనమాట. అయితే లేదు లేదు, మీకు ఏదైనా కానీ ఓకే, కానీ భక్తి అన్నది మాత్రం లైఫ్ లో ఉండాలి అని చెప్పి ఆ సాధు చెప్తారు. నా మాట వినండి, ఇది ఒక్కటి చేసుకోండి, మీ లైఫ్ ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఆయన చెప్తారనమాట. అంటేనా ఇది ఒక్కటి మాత్రం నన్ను అడగండి, భక్తి అని చెప్పి చేయొద్దని చెప్పండి అని చెప్పి ఆ రాజు చెప్తారనమాట. సరే ఆ సాధు ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కానీ ఆ రాజు మాత్రం వినడం లేదనమాట. సో ఇలా కాదని చెప్పి ఫైనల్ గా ఆయన ఏమంటారంటే, ఇంకా నీ కర్మ అనుకొని ఒక ఒక స్టిక్ లాంటిది, ఒక దండం అంటారు కదా, ఆ స్టిక్ లాంటిది ఆయన చేతిలో ఇచ్చి చెప్తారనమాట. సరే ఒక పని చేయండి, మీ రాజ్యంలో ఎవరైతే బాగా మూర్ఖులు ఉంటారో ఆయనకి స్టిక్ ఇవ్వండి అని చెప్పి చెప్తారనమాట. ఇదైతే నేను చేస్తానులే, భక్తి చేయడం అయితే కష్టం కానీ ఈ పని అయితే నేను చేస్తాను అంటారనమాట రాజు. సో ఆ రాజు ఏం చెప్తారంటే, రాజు భటుల్ని పిలుస్తారు. చూడండి, ఎవరైతే మన రాజ్యంలో బాగా మూర్ఖంగా ఉన్నారో ఆయనకి ఆయన కనుక్కోండి, ఆయనకి స్టిక్ ఇవ్వండి అని చెప్పి చెప్తారనమాట. సో వాళ్ళు వెతకడం స్టార్ట్ చేస్తారు, మొత్తం రాజ్యం అంతా వెతుకుతూ ఉంటారనమాట. సో ఒక్కొక్కరిని చూసుకుంటూ వస్తే ఫైనల్ గా రాజ్యం చివరిలో అడవి ప్రాంతంలో వెళ్ళగానే అక్కడ ఒక ఆయన ఏం చేస్తుంటారంటే, ఒక చెట్టు పైన కూర్చొని చెట్టు కొమ్మని నరుకుతూ ఉంటారనమాట. అయితే ఆయన ఏం చేస్తారంటే, చెట్టు ఇటువైపు కూర్చొని కొమ్మ అటువైపు నరికితే ఫైన్, ఆయన ఏం చేస్తాడు, కొమ్మ పైనే కూర్చొని తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ ఉంటారనమాట. సో అది కట్ అయితే ఏమైతే, ఆయన వచ్చి కింద పడతాడు, ఆయన కాళ్ళు చేతులు విరుగుతాయి కదా. సో ఆయన ఎట్లాంటి స్టేజ్ లో ఉన్నాడంటే, తనకి నష్టం జరుగుతుంది నేను చేసే పనికి అన్నది తెలుసుకోలేనంత అమాయకత్వ స్టేజ్ లో ఉన్నారనమాట. సో రాజభటులందరూ ఆయన తీసుకొని వచ్చి రాజుకు చూపిస్తారనమాట. రాజుగారు, మేము మొత్తం రాజ్యం అంతా వెతికాము, మాకు ఈయనకు మించిన మూర్ఖుడు మాకు దొరకలేదు. సో ఈయన అవునా, ఏం చేస్తున్నారు అని చెప్పి రాజు అడుగుతారనమాట. ఆయన ఓ చెట్టు మీద కూర్చొని ఏ కొమ్మ మీద అయితే కూర్చున్నాడో ఆ కొమ్మనే ఆయన కత్తితో కట్ చేయడం మొదలు పెట్టారు. సో మేము అన్ని వెతికాము, ఇంతకు మించి మూర్ఖుడు మాకు దొరకలేదు అంటారనమాట. ఓ మంచిది, మంచి మూర్ఖుడినే కనుక్కున్నారు, ఆ స్టిక్ ఏది ఇటు ఇవ్వండి అని చెప్పి ఆయన చేతిలో పెడతారనమాట. సో ఆయన చక్కగా ఆ స్టిక్ తీసుకొని వెళ్తారు. అలా చాలా కాలం గడిచిపోయింది. ఫైనల్ గా ఏమైందంటే రాజు ఇంకా అవసాన దశకు వచ్చేస్తారనమాట, ఆయన లైఫ్ వెళ్ళిపోయే స్టేజ్కి వస్తారు. సో రాజుకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, తన వాళ్ళందరినీ పిలిచి కలిసి ఒకసారి వాళ్ళందరితో మాట్లాడి ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటారనమాట. సో వాళ్ళ భార్యలందరూ వస్తారు, పిల్లలందరూ వస్తారు, రాజ్యంలో ప్రజలందరూ వస్తారనమాట. అందరూ వచ్చి రాజుని చూసి పలకరించి, ఇంకా రాజుకి ఇంకా ఆయన అవసాన దశలో ఉన్నారు అని చెప్పి ఆయన తెలుసుకొని వెళ్తారు. అయితే ఆ రాజుకి ఏమనిపిస్తుంది అంటే, అందరూ వచ్చారు, ఆ మూర్ఖుడు ఇంతకు ముందు నేను ఆ కర్ర ఇచ్చాను కదా ఆయనకి, ఆ మూర్ఖుడిని కూడా పట్టుకురండి, వాడిని ఎందుకు వదిలేశారు, వాడిని కూడా చూడాలనుంది నాకు అని చెప్పి చెప్తారనమాట. సో ఆ మూర్ఖుడిని రాజభటులు వెళ్ళి తీసుకొని వస్తారు, మూర్ఖుడు వస్తారనమాట అక్కడికి. సో ఆయన వచ్చి రాజుకు చెప్తారనమాట, ఏమైంది రాజుగారు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారంట అంటున్నారు. అంటే అవునరా, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా తిరిగిలాని లోకాలకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్తారు. అవునా, తిరిగిలాని లోకాలకు వెళ్తున్నారా, సరే అయితే మీ భార్యలు ఉన్నారు కదా వాళ్ళని తీసుకెళ్ళండి అంటేను, లేదురా అక్కడికి వాళ్ళని నేను తీసుకెళ్ళలేనిది అంటాను. అవునా, ఇంతమంది భార్యలు ఉన్నారు కదా, ఎవరిని తీసుకెళ్ళలేరా అంటేను, ఎవరిని తీసుకెళ్ళలేనురా, అది తీసుకెళ్ళలేని ప్లేస్ అని అంటారనమాట. అవునా, సరే అయితే మంచిగా మొత్తం అంతా ప్యాక్ చేసుకుని ఫుడ్ అంతా తీసుకెళ్ళండి, పెద్ద 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 బాక్సుల నిండా, క్యారేజీల నిండా తీసుకెళ్ళండి అని చెప్తారనమాట. ఒరే, నేను వెళ్ళే ప్లేస్ కి తినడానికి కాదురా, అది అది నేను చెప్పలేను నీకు అర్థం కాదులే, నువ్వు మూర్ఖుడివి, అవన్నీ పనికిరావు అక్కడ, నేను ఏది తీసుకెళ్ళలేను అంటారనమాట. సరే మీరు ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా,
మీ పిల్లల్ని ఎవరినైనా తోడు తీసుకెళ్ళండి, తిండి తీసుకెళ్ళలేను, భార్యల్ని తీసుకెళ్ళలేను అంటున్నారు కదా. ఎవరో ఒక పిల్లవాడిని తీసుకెళ్ళండి మీకు తోడుగా అంటేను, నీకు అర్థం కాదురా ఎంత చెప్పినా కూడా ఎవరు రారురా అక్కడికి, ఎవరు తోడొచ్చేది ఉండదు అని చెప్పి చెప్తారనమాట. సరే రాజ్యంలో ఎవరినైనా తీసుకెళ్ళండి పోనీ అని అంటారనమాట. నీకు అర్థం కాదులేరా పోరా ఇంకా చాలు అని అనుకుంటారనమాట. ఇక ఫైనల్ గా ఆ మూర్ఖుడు వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాడంటే ఆ స్టిక్ ఏదైతే ఉందో అది రాజుగారి చేతిలో పెట్టేసి, సరే రాజుగారు నేను వెళ్ళొస్తానంటారన్నమాట. రాజుకి వెంటనే కోపం వస్తుందన్నమాట. ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, యాక్చువల్ గా ఈ స్టిక్ ఆ మూర్ఖుడికి ఇచ్చినప్పుడు రాజు చెప్తారనమాట, ఈ స్టిక్ ఇప్పుడు నువ్వైతే పట్టుకో, కానీ ఫ్యూచర్ లో నీకన్నా మూర్ఖుడు ఎవరైనా కనిపించాడంటే వాడి చేతిలో ఈ స్టిక్ పెట్టు అని చెప్పి చెప్తారనమాట రాజు. సో ఇదంతా మాట్లాడాక ఆ మూర్ఖుడికి అనిపిస్తుంది, ఈ స్టిక్ తీసుకెళ్లి రాజుగారి చేతిలో పెట్టాక రాజుకి కోపం వస్తుంది అనమాట. ఏం చేస్తున్నావురా నువ్వు, నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంటి అని అంటారు. అయితే ఆయన అంటారు, అదేంటి రాజుగారు మీరే కదా చెప్పారు, నాకన్నా పెద్ద మూర్ఖుడు దొరికితే ఆయన చేతిలో పెట్టమన్నారు కదా, సో నాకన్నా పెద్ద మూర్ఖుడు మీరే కదా అని అంటారు అనమాట. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకన్నా పెద్ద మూర్ఖుడిని ఏంటి నేను అంటేను, మరి జీవితాంతం మొత్తం కూడా మీ టైం ఎక్కడ పెట్టారు మీరు, మీ భార్యల్ని, మీ రాజ్యానికి, మీ పిల్లలకి, మీ ఆస్తిని పెంచుకోవడానికి, మీ సంపద పెంచుకోవడానికి, మీ పరువు ప్రతిష్టలు పెంచుకోవడానికి దీనికే చేశారు తప్ప, అంటే ఏదైతే మీకు చివర రాదో దాని వైపే మీ మొత్తం లైఫ్ ని వేస్ట్ చేసుకున్నారు. మరి నేను కూర్చున్న కొమ్మని కట్ చేసుకుంటేనే నన్ను మూర్ఖుడు అనుకున్నారే, మొత్తం ఇంత లైఫ్ మీకు ఇచ్చి ఇంత ఆయుష్ మీకు ఇచ్చాక మీరు చేసిన పని ఏంది, మీరు అంతకన్నా పెద్ద మూర్ఖత్వమైన పనే కదా చేశారు అని అంటారనమాట. రాజుకు వెంటనే ఒక్కసారిగా ఏమంటారు జ్ఞానోదయం అవుతుంది అనమాట. అయితే అసలు ఎవరు నువ్వు అని అడిగితేను, నీకెవరైతే సాధువు వచ్చి నీకు చెప్పారో భక్తి చేయమని, నువ్వు ఆయన మాట వినలేదు కదా, ఆయనే నన్ను ఇక్కడ ఉంచారు, ఖచ్చితంగా ఆయన చెప్పారు నాకు ఫ్యూచర్ లో ఆ రాజు నిన్ను పిలుస్తారు, పిలిచినప్పుడు నువ్వు ఆయనకి ఇలా చెప్పు అని చెప్పి చెప్తారనమాట. సో ఈ కథ బట్టి ఏమర్థమైందండి, యూజువల్ గా మనం కూడా ఇదే పని చేస్తూ ఉంటామా లేదా? Yes, Mataji. ఎస్ ఎస్ ఐ మీన్ భక్తిలోకి వచ్చాకని కాదు, ఇన్ జనరల్ గా చెప్తూ ఉన్నాను. సో మనందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, ఏదైతే మనకి చివర మనకి యూజ్ అవుతుందో అది కాకుండా అక్కర్లేని విషయాలన్నిటిపైన మన చేతన అన్నది పెట్టేస్తాం అనమాట. చివర మనకి ఏది రాదు, ఆ రాజుకి ఏది తోడు రానట్లే మనకు కూడా ఏది రాదు మనకి ఫైనల్ గా మనకి తోడు. సో మనం మన లైఫ్ కూడా అలా గడుపుతూ ఉంటామని చెప్పి ఈ కథ అన్నది సింగ్ చేశాను. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, జన్మ అయిపోయింది, మృత్యు అయిపోయింది, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, జరా జర అంటే ముసలితనం. ముసలితనం, ఓల్డ్ ఏజ్, కరెక్ట్. వృద్ధాప్యం, వృద్ధాప్యం కరెక్ట్. సో ఎవ్వరికి కూడా ఎలా అయితే డెత్ రావాలని, మృత్యు రావాలని కోరుకోరో, ఓల్డ్ ఏజ్ రావాలని కూడా ఎవ్వరికీ ఉండదన్నమాట. ప్రతి ఒక్కళ్ళం కూడా ఎలా ఉంటామంటే, నేను ఎప్పుడు యవ్వనంగా ఉండాలి, నేను ఎప్పుడు అంతే ఎనర్జెటిక్ గా అంతే ఉత్సాహంతో ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అయితే ఎంత కోరుకున్నా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈవెన్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఫేస్ మీద రింకిల్స్ వస్తాయి కదా, ఆ ముడతలు ఏవైతే వస్తాయో వాటిని లిఫ్ట్ చేసుకునే ఆపరేషన్స్ కూడా, సర్జరీస్ కూడా చేయించుకుంటారనమాట. ఎందుకంటే దే జస్ట్ వాంట్ టు షో టు ద పీపుల్, వాళ్ళు ప్రపంచానికి చూపించాలనుకుంటారనమాట, మాకు ముసల్తనం రాలేదు, మేము ఇంకా యవ్వనంగానే ఉన్నాము అని చెప్పి చూస్తుంటాం. యూజువల్ గా మనం సెలబ్రిటీస్, ఫిలిం స్టార్స్ వాళ్ళ ఇదిలో చూస్తూ ఉంటాం. సో ఎవ్వరికి కూడా ముసలితనం రావాలి అని చెప్పి కోరుకోరనమాట. కానీ మనం వద్దనుకున్నా, కావాలనుకున్నా కానీ అది మనకి వస్తుంది, వచ్చి తీరుతుంది. అయితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, యూజువల్ గా మనం యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, కొండల్ని కూడా పిండి చేయగలిగినంత శక్తి ఉంటుందన్నమాట. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, ఏది తిన్నా గానీ అరాయించుకునే స్టేజ్ మనకి ఒకప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడైతే మంచి యవ్వనంలో ఉంటామో ఏది తిన్నా గానీ అరిగిపోతుంది. కానీ ఓల్డ్ ఏజ్ వచ్చాక, ముసలితనం వచ్చాక ఏమవుతుంది అంటే, ఈవెన్ మనకి జావగా చేసి పెట్టినా కూడా, అది లిక్విడ్ ఫామ్ లో ఇచ్చినా కూడా దాన్ని కూడా అరాయించుకోలేని స్టేజ్ అన్నది మనం వెళ్ళిపోతాం అనమాట. సో ముసలితనం అన్నది అంత డిఫికల్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకేమంటారంటే, ప్రతిదీ నొప్పిలే అనమాట. తలనొప్పి, చేయి నొప్పి, కాలు నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పులు, అన్ని నొప్పులే వస్తాయి మనకి. సో ఇన్ని బాధలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది మనం ఓల్డ్ ఏజ్ లోకి వెళ్ళాక. అయితే ఇంకా ఏంటంటే, ఇవన్నీ ఫిజికల్ లెవెల్ అయితే, ఇంకేంటంటే ఇంట్లో మనల్ని ఎవరు లెక్క చేయరు ముసలితనం వచ్చాక. మనల్ని పక్కన ఉండమంటారు, మనల్ని ఎవరూ లెక్క చేయరు, మన మాట పట్టించుకోరు. ఈవెన్ అంటే లైఫ్ అంతా కూడా నా కొడుకులు, నా కూతుర్లు, నా కోడళ్ళు, నా అల్లుళ్ళు అనుకొని బ్రతుకుతాం అనమాట. వాళ్ళు కూడా పట్టించుకోరు ఫైనల్ గా. ప్రతి ఒక్కరికి మనం అడ్డం అయిపోతాం, బర్డెన్ అయిపోతాం. జానకి రామయ్య ప్రభు, మీరు ప్లీజ్ మ్యూట్ లో ఉండగలరా? థ్యాంక్ యూ.
సో ప్రతి ఒక్కరికి కూడా మనం భారం అయిపోతాం ముసలితనం వచ్చాక. అయితే ఇంకా ప్రాబ్లం ఏంటంటే, మనం భక్తి చేస్తున్నట్లయితే దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్. మనం భక్తి చేయకుండా ఆ స్టేజ్లోకి వచ్చామంటే మనం ఎలా ఉంటామంటే, అప్పటికి కూడా మనం వదలమనమాట. ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాం ఏంటంటే, ఇంట్లో జరిగే అన్ని విషయాలు మనం పట్టించుకుంటూ ఉంటాం. భక్తి చేయని వారి జనరల్ లైఫ్ గురించి చెప్తూ ఉన్నాను అనమాట. సో ముసలితనం వచ్చాక ఏమవుతుంది, ఆ వృద్ధాప్యం వచ్చాక ఏమవుతుంది అంటే, ప్రతిదీ పట్టించుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు నన్ను అలా ట్రీట్ చేశారు, వీళ్ళు ఇలా ట్రీట్ చేశారు అని చెప్పి ఆ ఏజ్ లో అవన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి మనం సలహాలు ఇస్తూ ఉంటాం అనమాట. అలా చేయొద్దురా, ఇలా చేయొద్దురా, అలా చేసుకోవద్దు, ఇలా చేయండి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. బట్ వాళ్ళు ఏంటంటే మనల్ని వినే స్టేజ్ లో కూడా వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, లామెంటేషన్ ఉంటుంది అనమాట ఆ ఏజ్ లో. ఏంటంటే, నా జీవితం అంతా వృధా అయిపోయింది, నేనేమీ అనుభవించలేదు, నా జీవితం అంతా కష్టాలే చూశాను. సో ఈ బాధలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ముసలితనం అనేది చాలా కష్టమైన స్టేజ్ అది. ఎందుకంటే అందరికీ భారం అయిపోతాం, మనకి మనం కష్టం అయిపోతాం, మన బాధ, మన మైండ్ అనేది స్టేబుల్ గా ఉండదు ఆ టైంలో. ప్రతిదీ బాధగానే చూపిస్తూ ఉంటుంది. సో ఈవెన్ ఆ టైంలో అయినా పోనీ మనం కృష్ణరామ అనుకుంటామా అంటే అప్పుడు కూడా అనుకోలేము. ఎందుకంటే లైఫ్ అంతా కూడా వీటినే పట్టుకొని ఉన్నాం కదా. లైఫ్ అంతా కూడా మనము మన సంపాదన, మన హోదా, మన పిల్లలు, మన ఇది అన్న ఇదిలోనే ఉంటాం కాబట్టి ముసలితనం వచ్చాక భక్తి చేయడం అన్నది చాలా చాలా కష్టం అనమాట. సో ఇదంతా నేను ఎవరి గురించి చెప్తున్నానంటే, ఆ, ఎవరైతే భక్తి చేయకుండా ఈ ఈ స్టేజ్కి రీచ్ అవుతారో ఇది చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉంటాను. కానీ ఎవరైనా కానీ భక్తి గురించి ఏ స్టేజ్ లో తెలుసుకున్నా, బీట్ 60 ఇయర్స్ ఏజ్ కానీ, 70 ఇయర్స్ ఏజ్ కానీ, 80 ఇయర్స్ ఏజ్ కానీ, ఏ ఏజ్ లో అయినా కానీ వాళ్ళు భక్తి చేయడం స్టార్ట్ చేశారు అంటే అది టర్నింగ్ పాయింట్ అయిపోతుంది వాళ్ళ లైఫ్ లో. ఎందుకంటే మనకి 2.40 శ్లోక ఏముంటుంది, ఎవరికైనా ఐడియా ఉందా? భగవద్గీత 2.40. ఓకే. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఏమంటున్నారు కృష్ణ ఇక్కడ? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో మనం ఏ ఏజ్ లో అయినా స్టార్ట్ చేయనివ్వండి, కొంచెమైనా, స్వల్పమైన, ఈవెన్ 1% మనం భక్తి చేసినా కానీ అది ఎన్నో డేంజర్స్ నుంచి మనల్ని కాపాడుతుంది అనమాట. ఎందుకంటే కృష్ణ చెప్తారు, మనం ఈ లైఫ్ లో 1% భక్తి చేసి మనం ఈ లైఫ్ ఎండ్ అయింది అంటే నెక్స్ట్ లైఫ్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే సెకండ్ 2% నుంచి మనం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఏ ఏజ్ లో అయినా కానీ భక్తి తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది. మనం జనరల్ గా ఏం డిస్కస్ చేస్తున్నామంటే, ఎవరైతే భక్తి మార్గంలో లేరో వాళ్ళకి వృద్ధాప్యం అనేది ఎంత కష్టంగా ఉంటుంది అన్నది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ డిఫికల్టీ ఏంటంటే, లాస్ట్ ప్రాబ్లం, వ్యాధి. ఫోర్త్ అల్టిమేట్ ప్రాబ్లం వ్యాధి. వ్యాధి వ్యాధి ఇంకా కరెక్ట్, వ్యాధి అంటే ఇంకా అసలు మనం చెప్పక్కర్లేదనమాట. ఏజ్ తో సంబంధమే లేదు. పిల్లలకి, యవ్వనంలో ఉన్న వాళ్ళకి, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా డిసీజెస్ అన్నవి కామన్ అన్నమాట. సో ఈ 4 ప్రాబ్లమ్స్ అన్నవి మనకి అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ 4 అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అన్న విషయం కూడా మనం భక్తిలోకి వచ్చాకే మనం తెలుసుకుంటాం అన్నమాట. మనకి అసలు తెలుసా ఈ 4 ప్రాబ్లమ్స్ అన్నవి? బిఫోర్ కమింగ్ టు దిస్ పాత్, స్పిరిచువల్ పాత్ కి రాకముందు ఈ 4 అనేవి మేబీ ఉన్నాయి అని చెప్పి రఫ్ గా తెలుసు, కానీ ఈ 4 మనకి అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అని ఎవరికైనా తెలుసా? అస్సలు తెలియదు. తెలుసు కరెక్ట్, మేడం. అస్సలు తెలియదు. తెలుసా మీకు? వెరీ నైస్ మాతాజీ. అంటే ఇన్ జనరల్ కామన్ గా ఏంటి అంటే, భక్తి మార్గంలోకి వచ్చాక ఈ నాలెడ్జ్ తీసుకుంటున్నప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది, మనకి జన్మ కష్టమే, మృత్యు కష్టమే, జరా కష్టమే, వ్యాధి కష్టమే అని. బట్ మన చింతనంతా ఎలా ఉంటుందంటే, భక్తిలోకి రాకముందు వీటి మీద వెళ్ళదన్నమాట. మన చింతనంతా ఏంటంటే, ఇవి ప్రాబ్లమ్స్, వీటి నుంచి కంప్లీట్ గా బయటికి రావాలని మనం అనుకోము. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎలా బయటికి అంటే మనం ఎలా అడ్జస్ట్ చేసేసుకోవాలి, నా వృద్ధాప్యం రాకుండా నేను ఏ డైట్ తీసుకోవాలి, నేను ఏ ఫేస్ లిఫ్టింగ్ టెక్నిక్స్, నేను ఇంకేమి బాడీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. సో మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఫైనల్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం ఆలోచించమన్నమాట. టెంపరీ సొల్యూషన్స్ అనేవి తీస్తూ ఉంటాం భక్తిలోకి రాకముందు. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవి, ఈ ప్రాబ్లమ్స్ కి అల్టిమేట్ సొల్యూషన్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అన్నది మనం భక్తిలోకి వచ్చాక మాత్రమే తెలుసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే, ఇక్కడ కృష్ణ మనకి దుఃఖాలయం తర్వాత ఏమంటున్నారు? శాశ్వతం. అశాశ్వతం. అశాశ్వతం అంటే
అశాశ్వతం అంటే టెంపరరీ అని చెప్పి చెప్తున్నారు. ఇవేమీ పర్మనెంట్ గా ఉండేది కాదు, ఈ ప్లేస్ కూడా టెంపరరీ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ అశాశ్వతం మనం ఎలా తీసుకోవచ్చు అంటే, యూజువల్గా ఇప్పుడు నేను బాగా కష్టపడ్డాను, నేను ఒక దాంట్లో బాగా కష్టపడి మంచిగా ఒక ఐఐటిలో ర్యాంక్ తెచ్చుకున్నాను అనుకుందాం. సో అందరూ నన్ను ఎంతసేపు పొగుడతారు, ఒక రోజు బాగా గుర్తిస్తారనమాట. చాలా కష్టపడింది ఈ అమ్మాయి, అన్ని మానుకొని ఇదంతా కష్టపడింది, చాలా మంచి ర్యాంక్ తెచ్చుకుంది అని చెప్పి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, ఒక వారం, ఒక నెల, అంతేనా? తర్వాత ఇట్ బికమ్స్ నార్మల్. సో హ్యాపీనెస్ బాగా పీక్ లో మనం ఎప్పుడైతే మంచి ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఉందో, ఆ హ్యాపీనెస్ అన్నది ఒక వారం ఆరు నెల గడిచే కొద్దీ తగ్గిపోయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఆ ఇంపాక్ట్ అనేది తగ్గిపోయిందా లేదు? అలానే మనం ఏదన్నా బాధపడుతున్నా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైరల్ ఫీవర్ వచ్చి నేను ఒక వారం రోజులు కంప్లీట్ గా అడ్డం పడ్డాను, కంప్లీట్ గా బెడ్ పైనే ఉన్నాను, అంత సిక్ అయిపోయాను. సో అలాంటి టైంలో కూడా మనం ఏమనుకుంటామంటే, ఇదే శాశ్వతమేమో, ఇంకా నా లైఫ్ లో నేను లేవలేనేమో, ఇంత కష్టం వచ్చింది దేవుడా అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. కానీ కొంతకాలం వెళ్ళాక ఏమవుతుందంటే, మేబీ ఆ వారం గడిచాక, ఒక 10 రోజులు గడిచాక మళ్ళీ మనం ఎనర్జీ అనేది రీగైన్ చేసుకుంటాం, ఆ స్టేజ్ నుంచి బయటకు వస్తాం. సో ఈ బాధ అన్నది కూడా టెంపరరీనే. సో హ్యాపీనెస్ టెంపరరీనే, మనం ఏదైతే ఇక్కడ బాధపడుతున్నామో అది కూడా టెంపరరీనే అనమాట. సో కృష్ణ మనకి ఏమంటారు 2.14 మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్య స్థితీక్షస్వ భారత. ఏం చెప్తున్నారు? సుఖ దుఃఖాలు, శీత ఉష్ణాలు ఇవన్నీ ఇక్కడ కామన్. అవి ఆగమ వస్తూ ఉంటాయి, ఆపాయనో వెళ్తూ ఉంటాయి, అండ్ అనిత్యస్ అవి టెంపరరీ. కాబట్టి అర్జున, యూ హ్యావ్ టు టాలరేట్, నువ్వు వీటిని టాలరేట్ చేయాలి, సహించాలి, ఓర్చుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ భౌతిక ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈస్ టెంపరరీ. హ్యాపీనెస్ మనం ఏదైనా ఫీల్ అవుతున్నామంటే అది టెంపరరీనే, అండ్ దుఃఖం ఏదైనా ఫీల్ అవుతున్నామంటే అది టెంపరరీనే. అందుకే అంటారనమాట, యూజువల్ గా దుఃఖాల్లో ఉన్నా కానీ హ్యాపీనెస్ లో ఉన్నా కానీ రెండిటికి మనం పెద్దగా పొంగిపోవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని పొంగిపోవాల్సిన అవసరం లేదు, దుఃఖంలో ఉన్నానని కృంగిపోవాల్సిన అవసరం లేదు. బికాస్ హ్యాపీలో ఉన్న వాళ్ళకు కూడా దట్ ఈస్ టెంపరరీ, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. అండ్ దుఃఖంలో ఉన్న వాళ్ళకి కూడా దట్ ఈస్ టెంపరరీ, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. మళ్ళీ నువ్వు నార్మల్ స్టేజ్ కి రావాల్సిందే. ఏదైనా కానీ ఇక్కడ ఫేస్ చేసేది కూడా టెంపరరీ అని చెప్పి చెప్తున్నారు కృష్ణ. ఎవ్రీథింగ్ ఈస్ టెంపరరీ హియర్. అయితే ఇంకొందరికి ఏంటంటే ఏమనుకుంటారంటే, సరే ఈ హ్యాపీనెస్, మీరు దుఃఖం పడడం ఏదైతే చెప్పారో మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ కి టెంపరరీ అనుకోవచ్చు. కొందరికి ఏంటంటే బై బర్త్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో బై బర్త్ వచ్చిన ప్రాబ్లమ్స్ కి మనం ఫీల్ అవ్వచ్చు ఏంటి అంటే, ఇది నాకు మరి నేను లైఫ్ తీసుకున్నప్పుడే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కదా, నేను లైఫ్ అంతా దీన్ని ఫేస్ చేయాలి కదా, ఇది టెంపరరీ ఎక్కడవుతుంది, ఇది పర్మనెంట్ ప్రాబ్లమే కదా అని చెప్పి మనం ఫీల్ అవుతాం. కానీ మన లైఫ్ అన్నది ఈ ఒక్క జీవితం మాత్రమే కాదనమాట. 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో లక్షల కోట్ల సార్లు మనం లైఫ్ అన్నది తీసుకుంటూనే ఉన్నాము, లైఫ్ వదిలేస్తూ ఉన్నాం, తీసుకుంటూ ఉన్నాం, వదిలేస్తున్నాం. సో జన్మ మృత్యు జరావ్యాధి, జన్మ మృత్యు జరావ్యాధి, ఈ సైకిల్లో మనం ఎన్నో లక్షల కోట్ల సార్లు తిరుగుతూనే ఉన్నాం అనమాట. సో ఈ ఒక్క లైఫ్ లో మేబీ నాకు బై బర్త్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎటర్నిటీ నేను ఆ లక్షల కోట్ల జన్మలు ఏదైతే తీసుకున్నానో అదంతా ఒక లైన్ లాగా తీసుకున్నట్లయితే, నా ఈ పర్టికులర్ జన్మ, ఏ జన్మలో అయితే నేను బై బర్త్ ప్రాబ్లం అనుభవిస్తున్నానో అది కేవలం ఒక చిన్న చుక్క అవుతుంది ఆ మొత్తం లైన్ లో. సో ఈ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎటర్నిటీ ఈ మొత్తం లైన్ లో కూడా ఇదేమవుతుంది, ఇది టెంపరరీ అయిపోతుంది అనమాట. సో మన వ్యూ అనేది ఏంటంటే, ఈ ఒక్క లైఫ్ కి లిమిట్ చేయడం కాకుండా మల్టిపుల్ లైఫ్ టైమ్ స్పాన్ లో చూసినట్లయితే అదేమవుతుంది, అది టెంపరరీ అయిపోతుంది అనమాట. సో ఎవ్రీథింగ్ హియర్ ఈస్ టెంపరరీ, ప్రతిదీ కూడా ఇక్కడ అశాశ్వతం అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. ఓకే. అండ్ దెన్ హాస్పిటల్ కి మనం ఎందుకు వెళ్తాం యూజువల్ గా? ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్తాం. సో మనకి ఏదైనా రోగం ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు దాన్ని తగ్గించుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్తాం. సో ఆ రోగం ఎలా తగ్గుతుంది అంటే, డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇస్తారు మనకి, అసలు ఏంటి ప్రాబ్లం అనేది వెరిఫై చేసి టెస్ట్లు చేసి చెప్తారు. సో నీ ప్రాబ్లం ఇదమ్మా, నీకు ఈ మెడిసిన్స్ ఇస్తున్నాను, ఈ మెడిసిన్స్ మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ ఖచ్చితంగా వాడాలి, అండ్ నీకు డైట్ అన్నది చెప్తూ ఉన్నాను, ఆ డైట్ అన్నది నువ్వు ఫాలో అయినట్లయితే నువ్వు తొందరగా రికవర్ అయ్యి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తారనమాట. సో ఏమంటున్నారు, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా కూడా వీలైనంత తొందరగా మనం హాస్పిటల్ నుంచి బయటికి రావాలి అని అనుకుంటాం. ఎందుకంటే హాస్పిటల్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ మిజరీ. అది చాలా కష్టంగా ఉంటుంది హాస్పిటల్లో ఉండడం అన్నది, అది చాలా కష్టమైన పని. ఇట్ ఈస్ అ మిజరబుల్ ప్లేస్ అనమాట. అండ్
ఇంకొకటి ప్రిజన్ హౌస్, జైలుకి ఎందుకు వెళ్తారండి? ఏదన్నా తప్పు చేయడం వల్ల నేరాలు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు. కరెక్ట్. సో జైలుకి వెళ్ళారు అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఏదైతే నేరం చేశారో దానికి శిక్ష అనుభవించడం కోసం వెళ్తారు. అయితే మనం అక్కడికి వెళ్ళాక నాలో మార్పు వచ్చింది, నేను పరివర్తన చెందాను, నేను మారాను అని మనం మారి దాన్ని మనం వాళ్ళకి ప్రూవ్ చేశామనుకో ఏమవుతుంది? మనకి శిక్ష తగ్గించే అవకాశం ఉందా లేదా? శిక్ష తగ్గిస్తారు. రైట్. శిక్ష తగ్గించి మనం తొందరగా బయటికి వచ్చేలాగా మనకి అది ఏర్పాటు చేస్తారనమాట. ఎక్స్క్యూజ్ మీ. సో జైలు అనేది హ్యాపీ ప్లేసా, మనం వెళ్ళి ఉండాలనుకునే ప్లేసా అక్కడ? కాదు. సో జైల్ కానీ హాస్పిటల్ కానీ ఈ రెండు ప్లేసెస్ కానీ మనం వెళ్ళి ఉండాలి అని చెప్పి మనం అనుకోం. మనకి ప్రాబ్లం వచ్చింది, మనకు ఒక ఆరోగ్యం బాగాలేదు, అనారోగ్యం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళాము, ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాం, వెంటనే బయటికి రావాలి, వీలైనంత తొందరగా బయటికి రావాలని అనుకుంటూ ఉంటాం. అండ్ మనం జైలుకి వెళ్ళినా ఏదైనా నేరం చేసి వీలైనంత తొందరగా పరివర్తన చెంది తొందరగా బయటకు వచ్చేసేయాలి అనుకుంటాం. ఎందుకంటే దీస్ టూ ఆర్ ప్లేసెస్ ఆఫ్ మిజరీ, చాలా కష్టాలతో కూడిన ప్లేసెస్ అన్నమాట ఇవి. అలానే ఈ భౌతిక ప్రపంచం, ఈ మటీరియల్ వరల్డ్ ని కూడా ఏమంటారు అంటే ఒక హాస్పిటల్ ఆర్ జైల్ లాంటిదే అంటారనమాట. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ చెందడం కోసం ఈ ప్లేస్ కి వచ్చాం మనం. సో మన ఫీలింగ్ కూడా ఎలా ఉండాలి అంటే వీలైనంత తొందరగా నేను శుద్ధీకరణ పొంది యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ వీలైనంత తొందరగా నేను ఇక్కడ నుంచి బయటపడిపోవాలి అనుకోవాలి. అంతేగాని ఇది బాగుంది, ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాను, ఇక్కడ కొన్ని కంఫర్ట్స్ క్రియేట్ చేసుకుంటాను, ఇక్కడే ఉండిపోతాను, ఇది బాగుంది అనుకోవడం ఎలా ఉంటుంది అంటే ఓ జైలుకి వెళ్ళిన ఆయన, ఒక హాస్పిటల్కి వెళ్ళిన ఆయన ఇక్కడే బాగుంది కదా, హాస్పిటల్లో చక్కగా నాకు టైంకి అన్ని తెచ్చిస్తూ ఉన్నారు, నేను హ్యాపీగా ఈ బెడ్ మీద కూర్చొని తినొచ్చు, అండ్ జైల్లో అయితే ఆయన నాకు టైంకి ఇస్తూ ఉన్నారు, ఇదేదో బాగుందిలే అని చెప్పి అలా అలా అనుకోవడం అనేది ఎంత మూర్ఖత్వమో. ఎందుకంటే బయట లైఫ్ అనేది ఇంకా చాలా ఫ్రీడమ్ ఉంటుంది, చాలా ప్రశాంతమైన జీవితం బయట ఉన్నది. దాన్ని వదిలేసి దీంట్లోనే ఆనందం వెతుక్కోవడం అన్నది మూర్ఖత్వం అన్నమాట. సో మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాక ఇది చాలా చాలా మిజరబుల్ ప్లేస్. ఇక్కడికి వచ్చింది మనం ఆ పవిత్రీకరణ చెందడానికి, ఆ శుద్ధీకరణ పొందడానికి. సో వీలైనంత తొందరగా ఆ శుద్ధీకరణ పొంది మనం తిరిగి మన ప్లేస్ కి వెళ్ళిపోవాలి అనుకోవాలి. కానీ ఇక్కడ నేను సౌకర్యాలు పెంచుకొని కష్టం చేసి ఇక్కడే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఇక్కడే ఉంటాము అనుకోవడం అనేది మూర్ఖత్వం. అయితే దీని నుంచి ఎలా బయటపడాలి అనేది కృష్ణ చెప్తున్నారనమాట. మనకు ఆ శ్లోకంలో నెక్స్ట్ లైన్ ఉంటుంది, దాంట్లో చెప్తారు ఏంటంటే మహాత్మాస్ ఎవరైతే ఈ భక్తి చేస్తారో వాళ్ళే ఈ ప్లేస్ కి మళ్ళీ రారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ దుఃఖాలయం అశాశ్వతమైన ఈ ప్లేస్ కి వాళ్ళు, ఆ మహాత్మాస్ ఎవరైతే ఉంటారో ప్యూర్ సోల్స్ అన్నాం కదా, వాళ్ళు ఇక్కడికి రారు అని చెప్పి చెప్తున్నారు. అయితే మనకి ఈ మహాత్మాస్ గురించి 7.19 భగవద్గీత 7th చాప్టర్ లో 19th శ్లోకాలో కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. సో ఏమంటున్నారు? బహునాం జన్మనామంతే, ఎన్నో ఎన్నో కోట్ల లక్షల కోట్ల జన్మల తర్వాత వాసుదేవుడే సర్వమని ఎవరు తెలుసుకుంటారు? మహాత్ములు తెలుసుకుంటారు. అలాంటి మహాత్ములు సుదుర్లభ, చాలా చాలా రేర్, చాలా చాలా అరుదు అని చెప్పి చెప్తున్నారు కృష్ణ. సో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు ఆ మహాత్ములు అంటే? ఎవరైతే భక్తి చేస్తారో భక్తుల గురించి చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. అయితే మనం భక్తి చేస్తే ఎందుకు ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్తాం? ఇప్పుడు అదే కదా క్వశ్చన్. ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ఈ ప్లేస్ లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, 3 మిజరీస్, మన ఆదిదైవిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆ 3 కష్టాలు, 3 క్లేశాల గురించి మాట్లాడుకున్నాము. అండ్ 4 అల్టిమేట్ ప్రాబ్లమ్స్, జన్మ, మృత్యు, జర, వ్యాధి గురించి మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ సొల్యూషన్ ఇస్తున్నారు ఏంటంటే మహాత్ములు ఎవరైతే భక్తియుక్త సేవలో ఉంటారో వాళ్ళు ఈ ప్లేస్ కి మళ్ళీ తిరిగి రారు. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఈ ప్లేస్ లో నుండి వెళ్ళిపోవాలనుకోవాలి కదా. సో వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి అన్నది కృష్ణ చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో మనం భక్తి చేస్తే ఎందుకు ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్తాము అంటే భక్తి చేయగా మనకి ఏమర్థం అవుతుందంటే నిజం ఏంటి అన్నది మనకి క్లారిటీ వస్తుంది అనమాట. భక్తి చేయనంత వరకు మనకు ఆ క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే మనం భక్తి చేయడం మొదలు పెడతామో వాట్ ఈస్ ట్రూత్ అన్నది మనకి తెలుస్తుంది, రియాలిటీ ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. సో భక్తి మనం చేయనంత వరకు కూడా మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే
మనకు అసలు ఈ భవరోగం ఉందన్నది కూడా తెలియదు అనమాట. సో ఇందాక మనం హాస్పిటల్ ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం. మనకు ఒక రోగం ఉందని తెలిస్తేనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని త్వరగా బయటికి రావాలి. కానీ మన సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే భక్తి చేయనంత వరకు మనకు ఒక రోగం ఉంది, ఈ భవరోగం జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో మనం ఉన్నాము అన్న విషయం కూడా మనకి తెలియదు అనమాట. సో రోగం ఉందనే తెలియనప్పుడు రోగానికి మందు ఎక్కడ వేస్తాం? వేయలేం కదా. రోగం ఉందని తెలిస్తేనే ఆ రోగం నయం అవ్వడానికి మనం మందు వేసుకొని దాని నుంచి బయటపడాలి. సో ఆ రోగం ఉందన్న విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఈ భవరోగం ఉందన్న విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే భక్తి చేస్తే తెలుస్తుంది. సో భక్తి చేస్తే ఇంకా మనకి ఏం తెలుస్తుంది అంటే మన మైండే మనల్ని ట్రాప్ చేస్తుంది, అన్నిట్లో మన మైండే మనల్ని కూరుకుపోయేలాగా చేస్తుంది, మనల్ని అటు ఇటు రెస్ట్లెస్ గా పరిగెత్తిస్తూనే ఉంటుంది. ప్రతి చోటకి అడిగిందల్లా ఇవ్వాలి, కావాల్సిన చూసిందల్లా కావాలి అన్న స్టేజ్ కి మన మైండే ప్రతి దానికి మనకి పరిగెత్తిస్తూనే ఉంటుంది అనమాట. అండ్ భక్తి చేయనంత వరకు మనకి మన ఐడెంటిటీ అనేది తెలీదు. మన ఐడెంటిటీ ఏంటి? మనం ఆత్మ సచ్చితానంద అన్నది మనకి తెలియదు. అండ్ ఎన్నో లక్షల యోనిల్లో తిరుగుతూ ఫైనల్ గా మానవ జన్మ లభించింది అన్న విషయం తెలియదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, వీటిల్లో నేను ఎన్నోసార్లు, ఒక్కొక్క జీవరాశిలో ఒక్కొక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ తిరుగుంటాం అనమాట. సో ఆ విషయం అనేది భక్తి చేయనంత వరకు మనకి తెలియదు. అండ్ మనం భగవంతుని అంశలం అన్న విషయం మనకి తెలియదు. సో మనం ఏమంటాం? వీఆర్ పార్ట్స్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ అంటాం. అది మనకి భక్తి చేయనంత వరకు తెలియదు. అండ్ సర్వీసే మన నేచర్, సేవ చేయడమే నా నేచర్. అది నాకు బై ఎలా అంటారంటే సోల్ యొక్క నేచర్, ఆత్మ యొక్క స్వభావం ఏంటి అంటే సేవ చేయడమే అనమాట దాని నేచర్. సో ఆ నేచరే నాది అని చెప్పి మనం తెలియదు అనమాట. అందుకనే మనం ఈ భౌతిక ప్రపంచంలో సేవ చేయడానికి ఇష్టపడతామా? డు వి రియల్లీ లైక్ టు సర్వ్ సమ్వన్? భౌతిక ప్రపంచంలో సేవ చేయడానికి మనకి ఇష్టంగా ఉంటుందా ఎవరికైనా? నో, ఉండదు. మనకి ఎప్పుడు కూడా సేవ తీసుకోవాలనే ఇష్టపడుతూ ఉంటాం అన్నమాట. సో భక్తి చేయనంత వరకు మన పొజిషన్ ఏంటంటే సేవ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. సో భక్తి చేయనంత వరకు సేవ చేయడం నా నేచర్ అన్నది మనకి తెలియదు. అండ్ భగవంతుని సేవలోనే నాకు ఆనందం ఉంది అన్న విషయం మనకి తెలియదు. అండ్ మన గమ్యం ఏంటి, అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నా డెస్టినేషన్ ఏంటి, నేను ఎందుకున్నాను ఇక్కడ, ఇది ఏది కూడా మనం భక్తి చేయనంత వరకు కూడా తెలియదన్నమాట. సో కృష్ణ ఏమంటున్నారు? మహాత్ములు ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళు మళ్ళీ ఈ ప్లేస్ కి తిరిగి రారు అంటున్నారు. సో భక్తి చేయకపోతే మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా మనకి తెలియదన్నమాట. ఇది తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మైండ్ పెట్టే ట్రాప్ లో, ఈ భౌతిక ప్రపంచంలో మనం దేనిపైనైతే ఏమంటారు ఆ బంధనం అన్నది చూపించకూడదు, వాటిపైన బంధనాలు చూపిస్తూ మనం ఇక్కడే ఇరుక్కుపోయి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్లో అన్నది తిరుగుతూనే ఉన్నాం అనమాట. సో భక్తి చేయనంత వరకు కూడా మన సిచ్యుయేషన్ ఇలా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవ అన్నది స్టార్ట్ చేస్తామో మనకి మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాకపోవచ్చు. ఓకే, నేను ఒక్క క్లాస్ విన్నాను, క్లాస్ విన్న వెంటనే నాకు ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి నేను మారిపోతాను అన్నది జరగదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతూ ఉంటుందంటే భక్తిలో మెయిన్ గా మనం చేసే పనులు ఏంటంటే 2 మెయిన్ థింగ్స్ ఏంటి? చాంటింగ్ అండ్ హియరింగ్. హియరింగ్, కరెక్ట్. శ్రవణం, కీర్తనం, చాంటింగ్ అండ్ హియరింగ్ అన్నమాట. సో మనం భగవన్ నామం తీసుకునే కొద్దీ, భగవంతుని నామం వినే కొద్దీ, భగవంతుని కీర్తి వినే కొద్దీ, భగవంతుని భక్తుల యొక్క గొప్పతనం వినే కొద్దీ, భగవంతుని గొప్పతనం వినే కొద్దీ ఏమవుతుంది అంటే ఇనీషియల్ గా అవి మన సెన్సెస్ కి రీచ్ అవుతాయి అన్నమాట. అంటే మన చెవుల వరకే రీచ్ అవుతాయి ఇనీషియల్ గా వింటున్నప్పుడు. మనం వినగా వినగా ఏమవుతుందంటే అవి మన మైండ్ కి రీచ్ అవుతాయి అన్నమాట. ఇంకా వినగా వినగా ఏమవుతుంది అంటే అది మన ఇంటెలిజెన్స్ కి రీచ్ అవుతుంది అనమాట. అలానే కంటిన్యూ చేస్తే ఏమవుతుంది అంటే అది మన సోల్ కి రీచ్ అవుతుంది అనమాట. సో మనం భక్తిలో ఈ చాంటింగ్ అండ్ హియరింగ్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే మనం ఆ వినేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది కంటిన్యూ చేయగా చేయగా మన సోల్ వరకు రీచ్ అవుతుంది. ఎప్పుడైతే మన సోల్ కి రీచ్ అవుతుందో మనం ఇమీడియట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం అనమాట. సో ఈ ప్రాసెస్ కి టైం పట్టొచ్చు, కానీ ఇది జరుగుతుంది ఖచ్చితంగా. సో ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అవుతామో మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది అనమాట. సో ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు తెలుస్తుంది ఈ శరీరం నేను కాదు. ఇనీషియల్ గా కూడా వింటాం మనం ఈ శరీరం నేను కాదు అని చెప్పి మనం క్లాసెస్ వినడం స్టార్ట్ చేసి
అప్పుడు వింటాం. కానీ ఎప్పుడైతే అది సాక్షాత్కారం జరుగుతుందో మన యాక్టివిటీస్ అనేవి మారిపోతాయి అనమాట. అంటే ఈ బాడీని నేను మెయింటైన్ చేస్తాను, నాకు కృష్ణ ఇచ్చారు కాబట్టి ఈ బాడీని నేను మెయింటైన్ చేస్తాను. కానీ ఈ బాడీని మెయింటైన్ చేయడము అండ్ ఈ బాడీకి రిలేటెడ్ అయిన అంటే నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు అనుకొని ఇప్పటిదాకా బతికాం కదా, దాన్ని మాత్రమే ఆల్ ఇన్ ఆల్ అనుకొని మనం బ్రతకం అనమాట. సో మనం భక్తి వినడం వల్ల ఏమవుతుంది అంటే మనం భగవత్ సేవలో అన్నది ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెడతాం అనమాట. సో ఎప్పుడైతే అలా చేయడం స్టార్ట్ చేస్తామో మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. యాక్చువల్ గా వజ్రం విలువ తెలియని వాళ్ళకి ఏమనుకుంటారంటే ఇదేదో రాయి బాగా బరువుగా ఉంది, నేను దీన్ని పేపర్ వెయిట్ గా వాడుకుంటాను, పేపర్స్ ఉన్నాయనుకో అవి ఎగిరిపోకుండా నేను ఆ పేపర్ వెయిట్ లాగా పెడతాను అని చెప్పి దాన్ని వాడుకున్నారనుకో, దాన్ని ఏమంటాం మనం? మూర్ఖత్వం అంటాం అనమాట. అది ఎంతో విలువైంది, అది వజ్రము, అది ఎంతో వాల్యుబుల్, అది దాన్ని నువ్వు పేపర్ వెయిట్ గా పెట్టుకుంటావా అని చెప్పి దాని గురించి తెలిసిన వాళ్ళు అనుకుంటారనమాట. సో అలానే మనకి హ్యూమన్ బాడీ అనేది చాలా చాలా రేర్, చాలా దుర్లభమైనది, చాలా రేరెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో ఇది మనకి ఇచ్చిన అవకాశం, కృష్ణ మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ జన్మ మృత్యు జర వ్యాధి సైకిల్ నుంచి మనం బయటికి రావచ్చు అండ్ ఈ దుఃఖాలయం నుండి మనం బయటపడచ్చు అండ్ సుఖాలయానికి మనం వెళ్ళొచ్చు. శ్రీల ప్రభుపాద ఏమంటారంటే ఒకటే మాట చెప్తారనమాట, గివ్ దిస్ వన్ లైఫ్ టైమ్ టు కృష్ణ అంటారనమాట. ఈ ఒక్క లైఫ్ టైం, ఎన్నో లైఫ్ టైమ్స్ నువ్వు తిరుగుతూనే ఉన్నావు, మల్టిపుల్ లైఫ్ టైమ్స్ ఇక్కడ డిఫరెంట్ యోనిల్లో, చాలా చాలా యోనిల్లో తిరుగుతూ ఉన్నాం. కానీ ఈ ఒక్క లైఫ్ టైం ని మనం కృష్ణకి ఇచ్చి చూద్దాము. అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఇందాక చెప్పాను కదా, నీహా విక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మేబీ ఒక్క లైఫ్ టైంలో మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్ నుండి బయట పడకపోవచ్చు, కానీ బయట పడడానికి బీజం ఏదైతే ఉందో దాన్ని మనం నాటామన్నమాట. సో భక్తిలత బీజాన్ని మనం నాటిన వాళ్ళం అవుతాం. సో ఆ బీజం అనేది ఏమవుతుందంటే నెక్స్ట్ లైఫ్ లో అది పెరిగి కొంచెం మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, వృక్షం అవుతుంది, అది పెద్దగా అయ్యి మనం ఫైనల్ గా ఈ సంసార సాగరం నుండి మనం బయటపడేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకే అంటారు శ్రీల ప్రభుపాద్, ఈ ఒక్క లైఫ్ టైం ని కృష్ణకి ఇచ్చి చూడండి. ఈ లైఫ్ టైమ్ లో మనం కంప్లీట్ గా 100% పర్ఫెక్షన్ తీసుకురాలేకపోయినా కూడా మనం నెక్స్ట్ లైఫ్ లో దాన్ని కంటిన్యూ చేసే బాధ్యత, దాన్ని కొనసాగించేలాగా మనకి కృష్ణనే మనకి అలాంటి లైఫ్ ఇస్తారు అని చెప్పి శ్రీల ప్రభుపాద్ చెప్తారు. అయితే ఇప్పుడు ఒక బేబీ ఒక మార్కెట్ లో కానీ ఒక ఎగ్జిబిషన్ లో కానీ మిస్ అయిపోయింది అనుకుందాం. మనం ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ఒక బేబీ అక్కడ మిస్ అయిపోయింది అనుకోండి. సో మనం చూసాం ఆ బేబీ ఏడుస్తూ ఉంది, చిన్న పిల్లవాడు అనుకుందాం, మేబీ ఒక 4-5 years పిల్లవాడు అనుకుందాం, ఏడుస్తూ ఉన్నాడు. సో ఏడుస్తున్నప్పుడు మనం వెళ్ళి చూసి అడిగాం, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అంటేను ఆ బాబు ఏం చెప్పక గమ్ముకుంటాడు అనమాట. సో మనం ఏమనుకుంటామంటే ఓకే ఆకలేస్తుందేమో పోన్లే అని చెప్పి కొంచెం ఏదైనా ఆహారం ఇస్తాం. సో అది తింటాడు, కొంచెం సేపు ఉంటాడు, మళ్ళీ ఏడవడం మొదలు పెడతారనమాట. ఓకే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నాడు ఏమో అని చెప్పి ఈసారి ఏంటంటే చల్లగా ఉందేమో ఒక స్వెటర్ లాంటిది ఇద్దాము అని చెప్పి ఇచ్చి చూస్తాం. సో అది ఇవ్వగానే ఏమవుతుందంటే మేబీ ఆ బాబు కొంచెం సేపు గమ్ముకుండొచ్చు, మళ్ళీ ఏడవడం మొదలు పెడతారనమాట. సో అల్టిమేట్ థింగ్ ఆ బాబుకు మనం ఏం చేయగలము? తప్పిపోయిన ఒక బాబుకి మనం చేసే బెస్ట్ థింగ్ ఏంటి? అతని తల్లిదండ్రుల దగ్గర చేర్చడం. తిరిగి ఆ బాబుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చేసాం అనుకోండి, ఏవేవైతే అవసరాలు ఆ బాబుకు ఉన్నాయో వాళ్ళే చూసుకుంటారు అండ్ వాళ్ళు కంప్లీట్ ప్రొటెక్షన్ కూడా ఇస్తారు ఆ బాబుకి. సో అల్టిమేట్ థింగ్ ఏంటి అంటే ఆ బాబుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం అనమాట. సో మనం కూడా యాజ్ ఎ జీవ ఎలాగోలా తప్పిపోయి ఈ భౌతిక ప్రపంచంలో వచ్చేసాం అనమాట. సో మన ఆచార్యస్ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. శ్రీల ప్రభుపాద్ కానీ, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర కానీ, మిగిలిన ఆచార్యస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సంభో మీరు తప్పిపోయి ఇక్కడికి వచ్చారు, అందుకనే ఇన్ని ప్రాబ్లమ్స్, ఇంత కష్టాలు పడుతూ ఉన్నారు, ఇక్కడ ఏ దిక్కు తెలియక మీరు ఇక్కడ తప్పిపోయి కష్టపడుతూ ఉన్నారు. సో ఏం చేస్తానంటే మీకు హాయిగా ఈ భక్తి ప్రాసెస్ ఇస్తాను, ఈ భక్తి చేసుకొని మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? ఆ బాబుని ఎలా అయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్లారో ఈ భక్తి ప్రాసెస్ ద్వారా ఎక్కడికి తీసుకెళ్తారు? మన సుప్రీం ఫాదర్ అయిన కృష్ణ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళు మనకి చెప్తారనమాట. సో వీ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పి అంటారు. మన సుప్రీం ఫాదర్ దగ్గరికి మనల్ని తీసుకెళ్తారు. ఎలా అంటే ఈ భక్తి ప్రాసెస్ ద్వారా అనమాట. సో ఈవెన్ కృష్ణ కూడా ఎంతో ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటారనమాట, ఎందుకు ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతూ ఉంటాం. మనం అందరం కృష్ణ అంశలమే. సో మన పిల్లవాడు కష్టపడుతూ ఉంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది? మనం అది చూస్తూ ఉండగలమా? మేబీ తప్పు చేసి ఉండొచ్చు పిల్లవాడు, కానీ
ఆ బాబు కష్టపడుతూ ఉన్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, వద్దు నువ్వు కష్టపడద్దు, నువ్వు ఇలా కష్టపడడం నేను చూడలేను అన్న ఫీలింగ్ మనకే ఉంటుంది. అలాంటిది కృష్ణ కృపా సింధు అని అంటాం అనమాట. కృష్ణ అంశలం మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి ఎన్ని కష్టాలు పడుతూ ఉంటే కృష్ణ కూడా అంతే ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎందుకు ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతూ ఉంటావు, యు కమ్ బ్యాక్ టు మీ, నువ్వు నా దగ్గరకు వచ్చేసేయి అని చెప్పి కృష్ణ ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసమే మనకి ఆచార్యస్ ని పంపిస్తూ ఉంటారు. భగవద్గీత భాగవతం రూపంలో మనకి స్క్రిప్చర్స్ రూపంలో వస్తూ ఉంటారు కృష్ణ, నామం రూపంలో వచ్చారు కృష్ణ. సో ఎప్పుడైతే ఇవి తీసుకుంటామో కృష్ణ ఎదురు చూస్తూ ఉంటారు అన్నట్టు, నువ్వు ఒక్క అడుగు వెయ్యి, నేను నీకోసం 100 అడుగులు 1000 అడుగులు వేసి ఈ డిస్టెన్స్ అనేది తగ్గించి నేను త్వరగా నా ధామానికి తీసుకుంటాను అని చెప్పి కృష్ణ ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో ఈ భక్తి ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే మనల్ని ఈ దుఃఖాలయం, అసలు ఈ దుఃఖాలయంలో ఉన్నామన్న విషయం తెలుస్తుంది, ఈ దుఃఖాలయంలో ఉన్న కష్టాలు ఏంటి అన్నది తెలుస్తుంది, ఈ దుఃఖాలయం నుంచి మనం బయటికి ఎలా వెళ్ళగలము అన్నది కూడా తెలుస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 8.15. క్లియర్ గానే ఉందా అండి, ఫాస్ట్ గా వెళ్ళినట్లుందా లేదా ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్ గా చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. ఓకే ఫైన్. ఓకే, సో మనం 8.16 గురించి కూడా కొంచెం సేపు డిస్కస్ చేద్దాము. ఈ రెండు కొంచెం రిలేటెడ్ గా ఉంటాయి. నేను ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను, శ్లోక రిసైట్ చేద్దాం. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ మాతాజీ. ఓకే. ఆ బ్రహ్మ భువనాల్లోకా ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినో అర్జున పునరావర్తినో అర్జున మాముపేత్య తు కౌంతేయ మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే పునర్జన్మ న విద్యతే. ఫస్ట్ లైన్ చదువుతాం. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినో అర్జున ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినో అర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఫుల్ శ్లోక చదువుతాం. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినో అర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినో అర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినో అర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అనువాదం ఎవరు చదువుతారా? భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ, అది స్మాల్ చేయాలి, అది కనిపించట్లేదు. అత్యధమ లోకము వరకు గల సత్యలోకములు జన్మ మృత్యు సర్వలోకములు
జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు. థ్యాంక్ యూ గురుజీ. భాష్యం ఎవరు చదువుతారండి? ఎస్ మాతాజీ. డిస్టర్బెన్స్ ఉందా మాతాజీ? లేదు మాతాజీ. కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులందరూ శ్రీకృష్ణుని దివ్యధామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తి యోగమునందు లేక కృష్ణ చైతన్యమున పరిపూర్ణత్వమును పొందవలసి ఉండును. దేవతాలోకమైనట్టి ఉన్నత లోకమును పొందిన వారు కూడా జన్మమృత్యువులకు తిరిగి గురి అగుతుందురు. భూలోకవాసులు ఉన్నత లోకములకు ఉద్ధరింపబడినట్లుగానే బ్రహ్మలోకము, చంద్రలోకము, ఇంద్రలోకము వంటి ఉన్నత లోకములకు చెందిన వారు భూలోకములకు పతనము చెందుదురు. చాందో గోప్యానిషత్తు నందు బ్రహ్మలోకము ప్రాప్తి చేసడి పంచాగ్ని విద్య అను యజ్ఞము ఉపదేశించబడినది. అట్టి యజ్ఞము ద్వారా మానవుడు బ్రహ్మలోకమును పొందును. అక్కడ అతడు కృష్ణ చైతన్యము అలవర్చుకొనినచో భూలోకమునకు తిరిగి రావలసి వచ్చును. ఉన్నత లోకములందు కృష్ణ చైతన్యమును కొనసాగించువారు క్రమంగా మరియు మరింత ఉన్నత లోకములకు ఉద్ధరింపబడుదురు. విశ్వ ప్రళయ కాలమునందు అతడు శాశ్వత ఆధ్యాత్మిక జగత్తును చేరును. శ్రీ బలదేవ విద్యాభూషణుడు తమ భగవద్గీత భాష్యమున ఈ కింద శ్లోకమును ఉదహరించుచున్నాడు. బ్రహ్మణా సహ తే సర్వ సంప్రాప్తే ప్రతి సంచరే పరస్థానే కృతాత్మనః కరిష్యంతి పరమం పదం. భౌతిక విశ్వమునకు ప్రళయము సంభవించినప్పుడు కృష్ణ చైతన్యమునందు నిరంతరము నెలకొని ఉన్నట్టి బ్రహ్మ మరియు అతని భక్తులందరూ తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగత్తునందలి ప్రత్యేక ఆధ్యాత్మిక లోకములను చేరుచుందురు. కూర్మ పురాణము 1.11-84. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆ బ్రహ్మ భువనాత్ అప్ టు ద బ్రహ్మలోక ప్లానెట్, బ్రహ్మలోకం వరకు కూడా లోకాహ ద ప్లానెటరీ సిస్టమ్స్ ఏవైతే లోకాలు ఉంటాయో అన్ని, పునః అగైన్, ఆవర్తినః రిటర్నింగ్ తిరిగి వస్తాము, అర్జున ఓ అర్జున, మాం అంటూ మీ, ఉపేత్య అరైవింగ్ టు బట్, కౌంతేయ ఓ సన్ ఆఫ్ కుంతి, పునర్జన్మ రీబర్త్, నెవర్, విద్యతే టేక్స్ ప్లేస్. సో ఏమంటున్నారు ఇక్కడ? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. భౌతిక జగత్తు నందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు. సో ఇందాక శ్లోకాలు మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? అన్ని కూడా ఇది భౌతిక ప్రపంచం ఏదైతే ఉంటుందో అది దుఃఖాలయం, అశాశ్వతం అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మహాత్ములు ఎవరైతే భక్తియుక్త సేవలో ఉంటారో వాళ్ళు తిరిగి ఈ ధామానికి రారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక్కడ దాని కంటిన్యూషన్ అన్నమాట. అయితే ఇందాక చెప్పిన దుఃఖాలయం అశాశ్వతం అన్నది ఏదైతే మనం ఉన్నామో ఈ భూమండలం ఇదొక్కటే కాదనమాట. మనకి 14 లోకాలు ఉంటాయి. మన బ్రహ్మలోకం నుంచి అతల వితల సుతల తలాతల రసాతల పాతాల ఇవన్నీ కింద ఉండే లోకాలు. పైనేమో స్వర్గలోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం అండ్ బ్రహ్మలోకం ఇవన్నీ ఉంటాయి. సో ప్రతి లోకంలో కూడా ఈ జన్మ మృత్యు జరావ్యాధి అన్నవి ఉంటాయి అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. సో ప్రతి ఈ లోకం, పై లోకాల నుండి కింద లోకాల వరకు కూడా ఎవ్రీ ప్లానెటరీ సిస్టమ్ ఎవ్రీవేర్, ప్రతి చోట కూడా మనకి ఈ జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే, అన్నీ కూడా దుఃఖంతో కూడుకున్న ప్రదేశాలే. కానీ ఓ కౌంతేయ, అర్జునకు చెప్తున్నారు, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు అని చెప్పి చెప్తున్నారు. ఇందాకేం చెప్పారు?
భక్తియుక్త సేవ ఎవరైతే చేశారో వాళ్ళు తిరిగి ఇక్కడికి రారు అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, నా లోకాన్ని ఎవరైతే చేరుతారో, అంటే భక్తియుక్త సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు నా లోకానికి చేరుతారు, అందుకనే వాళ్ళు తిరిగి ఇక్కడికి రారు అన్నమాట. కనెక్టివిటీ అర్థమవుతుంది కదా మీకు. సో ఈ రెండు రిలేటెడ్, కొంచెం దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఇందాక చెప్పినట్లే మనకి 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. పైనవన్నీ కూడా హయ్యర్ ప్లానెటరీ సిస్టమ్స్ అన్నమాట. కొంచెం మంచి ఉత్తమ స్థాయిలో ఉంటాయన్నమాట. అక్కడ సుఖాలు అన్నవి ఎక్కువ ఉంటాయి. మనది ఏంటంటే మిడిల్ ప్లానెటరీ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే మరీ అంత సుఖం ఉండదు, మరీ అంత దుఃఖం ఉండదు అనమాట. అండ్ కింద ఉన్నవి ఏంటి అంటే మనకి నరకలోకాలు, అంటే ఇంకా అతల వితల సుతల తలాతల రసాతల, ఇవన్నీ ఏంటంటే లోవర్ ప్లానెటరీ సిస్టమ్స్ అన్నమాట. ఇవి దుఃఖంతో కూడుకున్న ప్రదేశాలు అన్నమాట. సో ప్రతి ప్లానెటరీ సిస్టమ్ ఎక్కడైనా ఏ లోకం తీసుకున్నా గానీ అన్ని కూడా దుఃఖంతో నిండినవే అని అంటున్నారు. అయితే మన క్వశ్చన్ రావచ్చు అనమాట, మరి పైన ఉన్న వాటిలో సుఖం ఉంటుంది కదా, మరి ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు అంటే, ఇక్కడ దుఃఖం అంటే అర్థం ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం అన్నది ఇక్కడ మాత్రమే కాదు, పైన ఉన్న లోకాల్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, కింద ఉన్న లోకాల్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. సో మొత్తంగా ఈ భౌతిక ప్రపంచంలో ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అన్నది కామన్ అనమాట. సో మనకి ఏంటంటే ఈ భౌతిక ప్రపంచాన్ని ఏమంటారంటే, మొత్తం ప్రపంచాన్ని 100% అనుకుంటే భౌతిక ప్రపంచం కేవలం 25% అంటారనమాట. మిగిలిందంతా కూడా 75% ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచమే ఉంటుందన్నమాట. సో ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఈ జన్మ మృత్యు జరా వ్యాధితో నిండుకున్న ప్రదేశాలే అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. ఓకే. అండ్ ఈవెన్ మనకి దీనికి రిలేటెడ్ గా కేవలాష్టకంలో ఒక ఒక వర్స్ ఉంటుంది ఏంటంటే, బ్రహ్మస్తంభ పర్యంతం సర్వం మాయామయం జగత్ సత్యం సత్యం పునః సత్యం హరేర్నామేవ కేవలం హరేర్నామేవ కేవలం. సో ఏమంటున్నారు ఇక్కడ కూడా, ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం, బ్రహ్మలోకాలు మొదలుకొని అత్యంత తక్కువ లోకాలైన వాటంతటి వరకు కూడా మొత్తం కూడా సర్వం మాయామయం జగత, అన్ని కూడా మాయతో నిండిపోయాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే మనకి క్వశ్చన్ రావచ్చు అనమాట, మనం కర్మ చేస్తే, అంటే కర్మ అనగా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే వేదాలకి శాస్త్రాలకి అనుగుణంగా ఉంటుందో ఆ కర్మ చేసామనుకోండి మనకి ఏమొస్తుంది, పుణ్యం వస్తుంది, క్రెడిట్స్ వస్తాయి. సో పుణ్యం రావడం వల్ల ఏమవుతుంది అంటే మనము పైన ఉన్న లోకాలకు వెళ్తామన్నమాట. మనం ఏదైతే ఈ ప్రపంచం భూమండలంలో ఉంటామో మనం ఇక్కడ శాస్త్రాలకు అనుగుణంగా పనిచేస్తే ఏమవుతుందంటే మనం పైన ఉన్న లోకాలకి వెళ్తామన్నమాట. అయితే శాస్త్రాలకు అనుగుణంగా కాకుండా శాస్త్రాలకు విరుద్ధంగా చేస్తాము, దాన్ని ఏమంటారంటే వికర్మ అంటారనమాట. ఇది కర్మ, ఏదైతే అనుగుణంగా చేస్తామో కర్మ అంటారు. అలా కాదు, శాస్త్రాల్లో ఒక రకంగా ఉంటే మనం శాస్త్రాన్ని ఉల్లంఘించేసి మనకిష్టం వచ్చినట్టు చేసేస్తాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే వికర్మ అంటారు. సో వికర్మ చేస్తామంటే ఏమవుతుందంటే మనం ఇక్కడ నుంచి కింద లోకాలకు వెళ్తామన్నమాట, నరక లోకాలకు వెళ్తామన్నమాట. అయితే కృష్ణ ఏమంటారంటే మీరు పుణ్యకర్మలు చేసి పైకి వెళ్ళొద్దు, పాపకర్మలు చేసి కిందకి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు, పైన కూడా ఈ మాయలోనే నిండిపోయింది, కింద కూడా ఈ మాయలోనే నిండిపోయింది. సో మీరు అకర్మ చేయండి, అంటే మీరు ఏదైతే పని చేస్తారో ఆ పని వల్ల మీకు రియాక్షన్స్ రాకుండా, అంటే పుణ్యం గాని పాపం గాని రాకుండా మనం పని చేయగలిగితే దానివల్ల మీరు పైలోకాలకి వెళ్ళరు, కింద లోకాలకి వెళ్ళరు, నా ధామానికి వస్తారు అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. సో అకర్మ చేయడం అంటే ఏంటి అంటే భక్తియుక్త సేవ చేయడం అనమాట. మనం భక్తి మార్గంలో మనం కృష్ణకి సేవ చేయడం. సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనం పైకి వెళ్ళము, కిందకి వెళ్ళము. సో మనం భగవద్ధామానికి అనేది తిరిగి వెళ్ళొచ్చు అనమాట. సో మనం అనుకోవచ్చు పైకి వెళ్తే ప్రాబ్లం ఏంటి, పైన కొంచెం సుఖాలు ఉన్నాయి కదా అని పైకి వెళ్తే ఏమవుతుందంటే సిచ్యువేషన్, మనం కొంత పుణ్యం చేసుకుంటాము. మేబీ నాకు ఒక 50 పాయింట్స్ పుణ్యం ఉందనుకోండి, నేను పైకి వెళ్ళినప్పుడు దానికి రిలేటెడ్ గా మేబీ 50 యూనిట్స్ టైం నేను అక్కడ ఉండొచ్చు అనుకున్నాను. మేబీ ఒక 5 lakh years నేను అక్కడ ఉండొచ్చు అనుకున్నాను. సో 5 lakh years నా పుణ్యం వల్ల నేను అక్కడ ఉన్నాను అంటే ఆ 5 lakh years అయిపోయాక మళ్ళీ ఏమైతే నేను అక్కడ నుండి తిరిగి మళ్ళీ
ఈ భూ ప్రపంచంలో పడిపోవాలి. సో అలానే నేను పాపం చేసుకున్నా కూడా దానికి తగ్గట్టు కిందకి వెళ్ళి దాని శిక్షలన్నీ అనుభవించి దాని టైం అయిపోయాక మళ్ళీ నాకు ఏదో ఒక జన్మ వస్తుందన్నమాట. సో మనకి పైలోకాలకు వెళ్తే అత్యంత సుఖం అనమాట, విపరీతమైన సుఖం. మన బాడీని ప్లెజర్ తీసుకోవచ్చు అనమాట. సో పైలోకాలకి మనం వెళ్ళినప్పుడు మనకి కృష్ణ చైతన్యంలో ఉండాలి, భక్తి చేయాలి అన్న థాట్ ఎలా అసలు వస్తుందా? మనకి బాగా సుఖాలు ఉన్నాయి, అసలు ఏమీ ప్రాబ్లం లేదు, పైకి వెళ్ళగానే అన్ని సుఖాలే ఉన్నాయి. మనకి అలాంటి టైంలో భక్తి చేయాలి, కృష్ణ సేవ చేయాలి అన్న థాట్ అన్నది వస్తుందా? అసలు ఇస్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్ మాతాజీ. నాట్ కుదరదు. పైకి వెళ్తే భక్తి చేయాలి అన్న ఆలోచన కుదరదు. ఎందుకంటే ఇంకా భక్తి అవసరమే మనకు కనిపించదు అనమాట. మనం ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాం, ఇంకా భక్తి చేయాలి అన్న ప్రాబ్లం అసలు ఆ క్వశ్చనే రాదనమాట. అదే మనం కిందకి వెళ్ళామనుకోండి, విపరీతమైన కష్టాలు అనమాట, చాలా చాలా హారిబుల్ కష్టాలు ఉంటాయి నరకలోకాల్లో. మరి అలాంటి కష్టాల్లో నేను భక్తి చేయాలి, నేను సేవ చేయాలి అని చెప్పి మనకు అక్కడైనా అనిపిస్తుందా? చాలా కష్టాలు, చాలా టార్మెంటింగ్ ఉంటుంది అనమాట, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి. లేదు, అక్కడ కూడా అనిపించదు అనమాట. సో మనకి భక్తికి కండ్యూసివ్ గా సరిపోయే ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే మనం ఏదైతే ఇప్పుడున్నామో ఈ మిడిల్ ప్లానెటరీ సిస్టమ్, ఇది బెస్ట్ ప్లేస్ అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి టూ మచ్ సుఖము ఉండదు, టూ మచ్ దుఃఖము ఉండదు అనమాట. సో మన సుఖము దుఃఖము అన్నది కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం త్వరగా భక్తి అన్నది తీసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి మనకి చాలా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో మనం అందుకే కృష్ణ చెప్తారనమాట, మీరు అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళినా మీరు భక్తి చేయలేరు, ఇక్కడికి వెళ్ళినా భక్తి చేయలేరు. పోనీ అక్కడికి వెళ్ళి మీరు బాగుండగలరా అంటే ఆ పుణ్యం అయిపోయాక మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడికి వెళ్ళినా మనకి ప్రాబ్లమే, ఇక్కడ కష్టాలు అనుభవించి ఇక్కడికి రావాలి. సో కృష్ణ ఏమంటున్నారంటే మీరు కర్మ అండ్ వికర్మ కాకుండా అకర్మ చేసినప్పుడు, మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో మనము ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఈ 14 లోకాలు అన్నిటి నుంచి కూడా మనం బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. అండ్ భక్తి చేస్తే ఏమవుతుంది అంటే మనకి 4.9 లో ఉంటుంది, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఏమంటున్నారు, మనకి భక్తి చేయడం వల్ల జన్మ కర్మ ఎంత దివ్యమైనవో తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి అంటే తత్వతః తెలుస్తాయి అనమాట. సో భగవంతుడు కూడా మనలాగే వచ్చారు, మనలాగే పనులు చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడైతే భక్తి చేస్తారో మనకు అర్థమవుతుంది అనమాట, భగవంతుడు మనలాగా రాలేదు, భగవంతుడు సచ్చిదానంద స్వరూపమైనది, మనలాగా ఆయన ఇక్కడికి రాలేదు. భగవంతుడు ఇక్కడికి వచ్చింది తన భక్తులతో ప్రతిస్పందన చేయడానికి వచ్చారు, రెసిప్రొకేట్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. సో మనం చూడొచ్చు, అర్జున ఎప్పుడైతే కృష్ణ దగ్గరికి వెళ్తారో, అర్జున అండ్ దుర్యోధన కృష్ణ హెల్ప్ తీసుకోవడానికి, ఇమీడియట్ గా అర్జున ఏం తీసుకుంటారు, నారాయణి సేన కావాలనుకుంటారా, నారాయణుడు కావాలనుకుంటారా? అర్జున ఏది చూస్ చేసుకుంటారు? నారాయణుడిని చూస్ చేసుకుంటారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నారాయణుడినే చూస్ చేసుకుంటారు అనమాట. సో ఎప్పుడైతే తన భక్తుడు తననే చూస్ చేసుకున్నారో కృష్ణ ఏమైపోతారు తర్వాత, అర్జున ఏమీ ఆలోచించకుండా నన్నే చూస్ చేసుకున్నారు. పోనీ నేను యుద్ధం చేస్తానని చెప్పాను అంటే నేను యుద్ధం చేయనని చెప్పాను, నేను సలహాదారుగా మాత్రమే ఉంటానని చెప్పాను, కానీ అర్జున ఏమీ ఆలోచించలేదనమాట, నాకు నువ్వే కావాలి కృష్ణ అని చెప్పి తీసుకుంటారు. సో దానికి కృష్ణ ఏం చేస్తారు, తను రథ సారథిగా కూడా అయిపోతారనమాట, ఈవెన్ డ్రైవర్ లాగా కూడా అయిపోతారనమాట. సో కృష్ణ చూసారా, అంటే తన భక్తుడు తననే చూస్ చేసుకోవడం వల్ల కృష్ణ తన స్థాయి నుండి కూడా ఎంతో కిందకి దిగి వచ్చి తన భక్తుడితో ప్రతిస్పందన చేయడానికి కృష్ణ ఆ పొజిషన్ తీసుకున్నారు. అండ్ ఈవెన్ మనం బలి మహారాజ్ విషయంలో చూడొచ్చు అనమాట. సో వాళ్ళ గురువు చెప్తారు, లేదు ఆయన విష్ణు వచ్చారు, నువ్వు ఇవ్వద్దు ఆయన అడిగింది అని చెప్పి బలి మహారాజ్కి చెప్పినప్పుడు బలి మహారాజ్ వింటారా? వినరు. ఆయన ఏది అడిగైతే అడిగారో, ఆ వటువు ఎవరైతే వస్తారో వామనమూర్తి, సో ఆయన అడిగినప్పుడు చెప్తారనమాట, నాకు 3 అడుగుల భూమి కావాలి అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్తారనమాట. సో ఒక్క అడుగుతో 2 అడుగులతో మొత్తాన్ని కొలిచేస్తారు. ఇంకా 3వ అడుగు ఉండగా ఆయన చెప్తారనమాట, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే బలి మహారాజ్ ఏం చూపిస్తారు? తన తల మీద పెట్టమని చెప్పి చెప్తారనమాట. సో ఈవెన్
తన దగ్గరున్న మొత్తాన్ని ఇచ్చేస్తారు. యాక్చువల్గా బలి మహారాజ్కి మొత్తం ఇంద్ర నుండి మొత్తం ఆ సామ్రాజ్యం వస్తుంది అనమాట. సో మొత్తాన్ని కృష్ణకి ఇచ్చేస్తారు. అండ్ ఫైనల్ గా లాస్ట్ అడుగు కూడా ఏం చెప్తారంటే, మీరు నా తలపైన పెట్టండి అని చెప్పి చెప్తారనమాట. అంటే తనని తను కూడా ఇచ్చుకోవడానికి రెడీ అయిపోయారు బలి మహారాజ్, ఇచ్చేస్తున్నారు. సో తర్వాత ఏం చేశారు కృష్ణ ఎలా ప్రతిస్పందించారు? బలి మహారాజ్ ఏదైతే లోకంలో ఉన్నారో ఆ లోకానికి నేను ఆ డోర్ కి నేను గేట్ కీపర్ గా ఉంటాను, కాపలాదారుగా ఉంటాను అని చెప్పి కృష్ణ అలా ప్రతిస్పందించారు. ఈవెన్ ఒక పక్షి జటాయు ఉన్నప్పుడు జటాయు ప్రయత్నిస్తుంది అనమాట, చాలా కష్టపడుతుంది, ఫైట్ చేస్తుంది రావణుని ఆపడానికి, సీతమ్మని సేవ్ చేయడానికి. కానీ జటాయు చాలా హరే కృష్ణ సుజాత మాతాజీ. సో జటాయు చాలా ఫైట్ చేస్తుంది రావణతో సీతమ్మని కాపాడడానికి. కానీ జటాయు చాలా ముసలి, అది బాగా ఓల్డ్ అయిపోయిన పక్షి కాబట్టి వెంటనే దాని రెక్కలన్నీ కట్ చేసి పడేస్తారనమాట. సో రామచంద్రుడు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో ఏం చేస్తారు జటాయుకి? అంత్యక్రియలు చేస్తారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నార్మల్ గా భక్తిలో లేనప్పుడు మనకి ఇవన్నీ తెలియవు అనమాట. ఓకే వచ్చారు చేశారు, ఓకే రథసారథిగా ఉన్నారు, ఓకే ఇది అనుకుంటాం. కానీ భక్తిలోకి వచ్చాక మనకి కృష్ణ పొజిషన్ అర్థమవుతుంది. ఆయన సుప్రీం కంట్రోలర్, హీఈస్ ద ప్రొప్రైటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం ఆయన చేతిలో ఉంది. అయినా కూడా కృష్ణ తన భక్తులతో ప్రతిస్పందన చేయడానికి ఇలా వచ్చారు అని చెప్పి తత్వతః మనకి కృష్ణ గురించి తెలుస్తుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే కృష్ణ జన్మ గురించి కర్మ గురించి తత్వతః తెలుస్తుందో ఏమవుతుంది, మనం ఆటోమేటిక్ గా కృష్ణ చింతన అన్నది చేస్తూ ఉంటాం అనమాట. సో కృష్ణ స్మరణ అన్నది జరుగుతూ ఉంటుంది. అండ్ మనకి తెలుసు కదా, ఎప్పుడైతే మన లైఫ్ అంతా ఇలా లీడ్ చేస్తామో కృష్ణ స్మరణ, కృష్ణ చింతన, ఎందుకంటే కృష్ణ యొక్క రెసిప్రొకేషన్ చూసాం కదా తన భక్తుల విషయంలో. సో కృష్ణ అంత గొప్పవాడు అని తెలుసుకున్నప్పుడు మనం కూడా మన లైఫ్ ని అలా లీడ్ చేయడానికి, మన జీవితాన్ని అలా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. భక్తిని మన లైఫ్ లో పెట్టుకొని కృష్ణ సేవలో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే లైఫ్ అంతా కూడా కృష్ణ సెంటర్ గా నడిచిందో మన లాస్ట్ మూమెంట్ లో ఏం ఆలోచన ఉంటుంది మనకి? కృష్ణ స్మరణే ఉంటుంది, రైట్? సో లైఫ్ అంతా కూడా నారాయణ స్మరణే ఉంటుంది. లైఫ్ అంతా కూడా మనం నారాయణుడి సేవలోనే గడపాలి, నారాయణ చింతనలోనే ఉన్నాం కాబట్టి మనకు ఆ చివరి మూమెంట్ వచ్చినప్పుడు, మన మృత్యు సమయం వచ్చినప్పుడు కూడా మనం నారాయణుడి స్మరణ అన్నది ఈజీగా జరుగుతుంది అనమాట. ఒకవేళ మనకి జరగకపోయినా కూడా కృష్ణ ఏం చెప్తారు, మీరు లైఫ్ అంతా భక్తి చేసినప్పుడు నేనే మీ స్మరణలోకి వచ్చి మీకు గుర్తు చేస్తాను అని చెప్పి కృష్ణ అది గ్యారంటీ కూడా ఇస్తారనమాట. మనకి భగవద్గీతలోనే అది శ్లోకం వస్తుంది. సో ఎప్పుడైతే మనం లాస్ట్ మూమెంట్ లో ఏదైతే స్మరణ చేస్తామో నెక్స్ట్ మన లైఫ్ ఎలా ఉంటుంది? ఏ స్మరణ అయితే జరుగుతుందో అదే లోకాలకి మనం వెళ్తాం అనమాట. సో మనం కృష్ణ స్మరణ అన్నది మనకి లాస్ట్ లో వస్తుంది కాబట్టి మన నెక్స్ట్ లైఫ్ మళ్ళీ భౌతిక ప్రపంచంలో వస్తామా మనము? నో. తిరిగి మన భగవద్ధామానికి వెళ్ళిపోతాం అనమాట. సో మొత్తం ఆ బ్రహ్మ భువనాల్లోకాల్ పునరావర్తినోర్జున, మొత్తం బ్రహ్మలోకం నుండి కింద ఉన్న పాతాళ లోకాల వరకు కూడా అన్ని కూడా ఈ మాయలోనే నిండిపోయాయి అర్జున. నువ్వు ఏమంటున్నారంటే భక్తి అన్నది చేయడం వల్లనే దీని నుండి బయటికి రాగలవు. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అని చెప్పి చెప్తున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ 8.16. సో ఈజ్ ఇట్ క్లియర్? అంతా క్లియర్ గానే ఉందండి? ఓకే ఫైన్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా అడ్రస్ చేయగలిగితే చేస్తాను, లేదంటే మనం నెక్స్ట్ వీక్ ప్రభుజీని అడిగి తెలుసుకుందాము. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 80 సంవత్సరాల్లో కూడా భక్తి చేస్తే టర్నింగ్ పాయింట్ అవుతుంది అంటారు కదా, అన్నారు కదా మాతాజీ. అప్పుడు తక్కువ టైం అయిపోతుంది ఏమో అని అనిపిస్తుంది కదా మాతాజీ. అంటే ఇప్పుడు దాకా టైం అంతా వేస్ట్ అంటే అజామల్ ఆయన ఉదాహరణ అందరికీ వర్తిస్తుందా మాతాజీ? అజామిలా కేసు అనేది చాలా రేర్ కేసు అంటారు మాతాజీ. దాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవద్దని కూడా అంటారు అనమాట. ఎందుకంటే చాలా చాలా కష్టం అనమాట. అలాంటి లైఫ్ తీసుకున్నప్పుడు చివరి నిమిషంలో నారాయణ స్మరణ రావడం అనేది చాలా కష్టం అంటారు. నేను ఏ యాంగిల్లో చెప్పానంటే మాతాజీ,
అసలు భక్తి అన్నది మన లైఫ్ లోకి తీసుకోలేని వాళ్ళకి ఈవెన్ 80 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా కానీ భక్తి రాగానే భక్తిని తీసుకున్న వాళ్ళు అన్నది చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే మేబీ మీరు అన్నట్టు చిన్నప్పటి నుండి చేస్తే మనం భక్తిలో చాలా ముందుకెళ్ళొచ్చు. కానీ 80 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేస్తే మేబీ మనం ఒక్క అంగుళమే ముందుకు జరిగి ఉండొచ్చు, ఒక్క ఇంచే ముందుకు జరిగి ఉండొచ్చు. కానీ జరిగామా లేదా మాతాజీ? ఎప్పుడైతే మన అటెంప్ట్ అన్నది అటు స్టార్ట్ అయిందో దెన్ కృష్ణ చూసుకుంటారనమాట. నెక్స్ట్ మళ్ళీ మన అదే ప్లేస్ కి తీసుకొస్తారనమాట. నువ్వు అక్కడ దాకా వచ్చావు కదా, అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేయి నీ రేస్ ని అని చెప్పి చెప్తారనమాట. సో అసలు స్టార్ట్ చేయకపోవడానికి, స్టార్ట్ చేసి ఒక అడుగు వేసినా కూడా ఆ అడుగే మనకి 100 అడుగులు కంప్లీట్ చేయడానికి యూజ్ అవుతుంది కదా మాతాజీ. సో లైఫ్ మన ఏజ్ తో అన్నది సంబంధం లేదు మాతాజీ. ఏ ఏ ఏజ్ లో అయినా కానీ మనం భక్తి తీసుకున్నామంటే అది చాలా గొప్ప విషయం అనమాట. కానీ మనకి ఏమంటారంటే ప్రహ్లాద్ మహారాజ్ అంటారనమాట, ఆ కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞ, అంటే 5 ఏళ్ల వయసు రాగానే అప్పటి నుంచే మనం భక్తి అన్నది మొదలు పెట్టాలి. మేబీ మనం ఇవాళ ఈ జన్మలో 80 ఏళ్ళకి మనం స్టార్ట్ చేయొచ్చు, మేబీ నెక్స్ట్ లైఫ్ లో 5 ఏళ్ళకే స్టార్ట్ చేస్తే చేయొచ్చేమో కదా మాతాజీ. సో దానికి మనం బీజం ఇక్కడే వేస్తున్నాం కదా. దానికి ఏదైతే ముందు స్టార్టింగ్ ఆ ప్రిపరేషన్ ఉంటుందో అది ఈ లైఫ్ లో స్టార్ట్ చేసాం, మేము నెక్స్ట్ లైఫ్ లో మనం ఆ 5 years నుంచే పికప్ అయిపోవచ్చేమో కదా భక్తి. సో వీ నెవర్ నో, మనకి తెలియదు మాతాజీ. బట్ ఏంటంటే శ్లోకాలు చెప్పినట్టు ఎన్నో డేంజర్స్ నుంచి మనల్ని భక్తి అన్నది కాపాడుతుంది అనమాట. అసలు భక్తినే రాకపోతే ఎన్ని లక్షల కోట్లు తిరుగుతామో తెలియదు కదా మాతాజీ. మనం ఈ ఎన్ని యోనిలో తిరుగుతామో తెలియదు. ఇది రావడం వల్లనే, ఈ జ్ఞానం తీసుకోవడం వల్లనే మనం అసలు ఈ భవరోగంలో ఉన్నామన్న విషయం తెలుసుకుంటున్నాం. సో ఇది చాలా చాలా అంటే బెనిఫిషియల్ మాతాజీ, ఏ ఏజ్ లో తీసుకున్న బెనిఫిషియల్. సో మనకి తెలిసినప్పుడు ఏంటంటే వీలైనంత తొందరగా దీన్ని మనం తీసేసుకోవాలి, యాక్సెప్ట్ చేసేయాలంటారు. అవును మాతాజీ, చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి మేము ఏదో పూజలు చేస్తున్నాం, భక్తిలో ఉన్నామని ఇప్పుడు దాకా అది ఒక భ్రమేను. ఇప్పుడు కరెక్ట్ ఇది భక్తి అని ఇప్పుడు తెలుసుకున్నాను మాతాజీ. అలాంటి మనకి తెలియదు మాతాజీ. మేబీ దాని వల్లనే మన కృష్ణ దాని నుండి ప్రీతి చెంది గురువు కృప, మీరు అంత మంచిగా భక్తి చేశారు, మనం ఏదైతే భక్తి కాదనుకున్నామో అక్కడ కూడా మనం డెడికేషన్ చూపించాం కాబట్టే మనకి నిజమైన భక్తి సేవ ఇది. కృష్ణ స్మరణ ఉండడము, కృష్ణ నామం తీసుకోవడం, కృష్ణ కథ వినడమే నిజమైన భక్తి అని ఇప్పుడు ఈ స్టేజ్ కి దాని వల్లనే తీసుకొచ్చారేమో తెలియదు కదా. సో మనం ఏది చెప్పలేమన్నమాట. మనం చేసే ప్రతి దానికి కూడా ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది మాతాజీ. అదే చిన్న పూజలు అవే పూజలు అనుకున్నాము, అవే గ్రంథాలని పారాయణం చేయడం అవన్నీ చేసాం. కానీ ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఇది కదా అసలైన ఇది అని తెలుస్తుంది. చేసినందుకు కృతజ్ఞతలు మాతాజీ. మీకోసం చెప్పలేదు మాతాజీ మాకు. ఏంటి మాతాజీ? మీకోసం మాకు చెప్పలేదు, మీరు ఎన్ని సంవత్సరాలు ఇందులో ఉన్నారో, మీరు ఎలా తర్ఫీదు అయ్యారో చెప్పలేదు మాకు. నా గురించా? నేను గత ఒక 2.5 years గా నేను ఈ కృష్ణ చైతన్యం అంటే సోకాల్ కృష్ణ చైతన్యం అనుకోండి, ఇనీషియల్ గా సిన్సియర్ గా లేను, ఎందుకంటే నాకు అసోసియేషన్ లేదు మాతాజీ. సో ఇనీషియల్ గా ఏంటంటే నేను ఆన్లైన్ లో వీడియోస్ అవి వినడం అలా చేసేదాన్ని. చాంటింగ్ కూడా ఏంటంటే ఎప్పుడైతే మనము ఒకరికి రిపోర్ట్ చేయమో, మన పైన ఒకరు ఉండరో ఏమవుతుందంటే మైండ్ చెప్పినట్టే ఒకరోజు 16 చేస్తాం, ఒకరోజు 0 చేస్తాం, ఒకరోజు 2 చేస్తాం, ఒకరోజు 4 చేస్తాం. సో అలా అన్నది ఇనీషియల్ గా స్టార్ట్ అయింది. బట్ సంహవ్ ఏంటంటే మన ప్రయత్నం చూడగానే ఏంటంటే గురుకృప కృష్ణ అనుగ్రహం వల్ల ఏంటంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ లోకి తీసుకురావడం అన్నది కూడా జరుగుతుంది అనమాట. ఇందాక ప్రభావతి మాతాజీ అన్నట్టు ఒకప్పుడు ఏదైతే చేసామో అది అసలు భక్తే కాదు అనుకున్నాం. మేబీ దాని వల్లనే మనం ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నామేమో తెలియదు. సో ఒకప్పుడు నేను కూడా అంత కన్సిస్టెంట్ గా లేకుండా ఉన్నానేమో, కానీ దానివల్ల ఏదైతే ఉందో ఆ సిన్సియారిటీ మేబీ అది చూసే కృష్ణ నాకు ఈ కాంగ్రిగేషన్ లోకి తీసుకురావడం. గౌరాంగవాణి నాకు లాస్ట్ 1.5 year నుంచే తెలుసు మాతాజీ, క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. సో ఎప్పుడైతే నేను రిషికేష్ ప్రభుజీ గైడెన్స్ లో నేను ప్రభుజీకి రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేసి క్లాసెస్ వినడం. ఏంటి మాతాజీ? ఋషికేష్ ప్రభుజీ రియల్ స్టూడెంట్ మీరు. అందరం అలానే మాతాజీ, అలా ఏం కాదు. లేదు, బాగా మీరు అయ్యారు మాతాజీ, చాలా చక్కగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదంతా కూడా నేను ప్రభుజీ గైడెన్స్ లోనే నేర్చుకున్నాను. అది నాకు చాలా చాలా ప్లస్ అయింది మాతాజీ. గత 1 year గా కూడా నేను ప్రభుజీకి అప్డేట్ ఇవ్వడం కానీ, ఏదైనా డౌట్స్ ఉన్నా అడగడం కానీ, సో చాలా గైడ్ చేశారు ప్రభుజీ నాకు. సో
ఏది నేర్చుకున్నా ఇవాళ నేను చెప్పగలుగుతున్నా కూడా ప్రభుజీ ఎలా చెప్తున్నారు, ఎలా క్లారిటీ ఇస్తూ చెప్తున్నారు ఒక్కొక్క పాయింట్ కి అన్నది కూడా అది నేను క్లాసెస్ వింటూ అది అబ్జర్వ్ చేసి సో ఆ ప్రభుజీ దగ్గరే నేర్చుకొని ఇది చెప్పగలిగాను మాతాజీ. చాలా బాగా క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. డౌట్ మాతాజీ నాకు, అంటే ఇప్పుడు మొన్న ఈ ఏకాదశి వచ్చినప్పుడు మాతాజీ శని ఏకాదశి మీ వాయిస్ క్లియర్ గా లేదు మాతాజీ, కొంచెం మాతాజీ ఇప్పుడు ఓకేనా మాతాజీ? ఎస్ మాతాజీ. ఇప్పుడు మొన్న హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మొన్న రీసెంట్ గా ఒక ఏకాదశి వచ్చింది చూడండి మాతాజీ. ఇప్పుడు ఆ ఏకాదశికి ఇప్పుడు స్వామి వారు పడుకుంటా అంటున్నారు కదా ఇట్లా. సో ఇప్పుడు ఏవైతే నెక్స్ట్ వస్తాయో సో పడుకున్నప్పుడు చేస్తాం కానీ అలా చేయకూడదని మొన్న అంటే గోవర్ధన్ ప్రభుజీ చెప్పినప్పుడు విన్నాను అనమాట. అంటే కాదు మాతాజీ, ఇప్పుడు మళ్ళీ నవంబర్ లో అలా చేస్తా అంటున్నారు కదా కార్తీక మాసంలో. ఇప్పుడు ఫెస్టివల్స్ అంటే చేయడం అనేది తప్పేం కాదు కదా. ఇప్పుడు శ్రావణ మాసము ఇప్పుడు చాలా వస్తాయి కదా మాతాజీ మధ్యలో ఫెస్టివల్స్. వైష్ణవ దాంట్లో అంటే చెయ్యరు, అట్లా చేయకూడదు అట్లా అనేసి అన్నారు కదా. దానికి రీజన్ ఏంటి మాతాజీ? అంటే పర్టికులర్ గా ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది, ఆ ఫెస్టివల్ చేసుకుంటాం కదా. సో మీరు ఏదైనా రీజన్ చెప్పండి మాకు దానికి, పర్టికులర్ గా దీనికోసం అని చెప్పేసి. నాకు దాని గురించి అసలు ఐడియా లేదు మాతాజీ. నేను దాని గురించి ఏమీ మాట్లాడడానికి కూడా నా దగ్గర ఏం లేదు మాతాజీ. మనం మేబీ గోవర్ధన్ ప్రభుజీనే అడిగి తెలుసుకోవచ్చు, లేదా హృషికేష్ ప్రభుజీ ఈసారి క్లాస్ కి వచ్చినప్పుడు అడిగి తెలుసుకుందాం. నాకు దాని గురించి ఐడియా లేదు. నాకు అనిపించింది అనమాట ఆ రోజు నుంచి. శ్రావణ మాసం అంటే ఇది లక్ష్మీ వారం అంటారు కదా మాతాజీ, ప్రతి వారం ఒక స్పెషల్ ఉంటుంది, చేసుకుంటారు. అన్ని ఈ మాసంలోనే వస్తాయి కదా మెయిన్ గా. సో అట్లా నాకు డౌట్ వచ్చేసింది, అంటే ఒకసారి క్లారిఫై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా గోవర్ధన్ ప్రభుని కానీ లేదంటే హృషికేష్ ప్రభుజీని కానీ అడిగి మనం తెలుసుకుందాం మాతాజీ. నాకు దాని గురించి ఐడియా లేదు మాతాజీ అసలు. పర్లేదు మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. వాంఛా కల్పతరూపి. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. అంటే మాతాజీ ఇది మనం చాంటింగ్ చేస్తాం కదా, ఇట్ ఈస్ ఆల్సో ఏ సేవ మాతాజీ? ఎస్ మాతాజీ, ఇట్ ఈస్ ఆల్సో ఎస్ మాతాజీ, సేవనే మాతాజీ అది కూడా. సో మనం కృష్ణతో అసోసియేట్ అవుతున్నాం మాతాజీ. సో చాంటింగ్ ద్వారా ఏం చేస్తున్నామంటే, మనం చాంటింగ్ అంటేనే కృష్ణ గ్లోరీస్, కృష్ణ నామానికి కృష్ణకి భేదం లేదు మాతాజీ. సో మనం ఎప్పుడైతే కృష్ణ నామం వింటూ ఉన్నామో అది కూడా మనం సేవ చేస్తున్నట్లే మాతాజీ. దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ సర్వీస్. ఓకే ఓకే. అంటే టెంపుల్ కి వెళ్ళి అంటే సెపరేట్ గా అట్లా సేవలో పాల్గొకుండా అంటే మనము చాంటింగ్ చేసినా ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ సేవ. టెంపుల్ కి వెళ్ళి మనం ఏదైనా సేవ చేయగలిగే ఆపర్చునిటీ ఉండి అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా అది కూడా చేస్తే మంచిది మాతాజీ, చేయాలి కూడా. బట్ ఏంటంటే ఒకవేళ అది మనకు కుదరడం లేదు అంటే కనుక ఏవైతే మనకి ప్రభుపాద ఇచ్చారో చాంటింగ్ కానీ, బుక్ రీడింగ్, మనం బుక్స్ చదవడం కానీ, హరి కథ వినడం కానీ, కథ వినడం కూడా ఇది కూడా ఒక సేవ అంటారు మాతాజీ. సో ఇవన్నీ కూడా సర్వీస్ కిందకే వస్తాయి. ఓకే ఓకే. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ కృష్ణ. యూ. హరే కృష్ణ. ఇంకేమీ క్వశ్చన్స్ లేదంటే వీ కెన్ ఎండ్ ద సెషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. Thank you. Thank you very much. Thank you. Thank you, Mother. Hare Krishna. Hare Krishna. Thank you so much, Mataji. She's done.